Welcome to IAC. Let us start explanation for SBI PO Prelims Grant Test 27 English. So let us start with 1 to 6 questions. మనకి 1 to 6 questions మనకి ఏంటి రీడింగ్ కాంప్రహెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ప్యాసేజ్ చిన్నగానే ఉంది కాబట్టి ఫస్ట్ మనం ప్యాసేజ్ చదువుదాం. సో ప్యాసేజ్ చదివి ఒకేసారి క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేద్దాం, ఓకేనా. సో మనకి ఈజీ ప్యాసేజ్ మనకి రైట్, ఇంకా మనకి చిన్న ప్యాసేజ్ స్మాల్ ప్యాసేజ్ కాబట్టి సో మనం ఏం చేద్దామంటే షార్ట్ ప్యాసేజ్ కాబట్టి ఫస్ట్ ప్యాసేజ్ చదివి తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం, ఓకే రైట్. So no, the world is not only suffering because of COVID-19 and economic distress, it is also reeling due to climatic disasters. సో మనకి క్లైమేట్ డిజాస్టర్ మొత్తం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే వరల్డ్ ఈజ్ నాట్ ప్రాబ్లమ్స్, వరల్డ్ మనకి ప్రజెంట్ వరల్డ్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మనకి COVID-19 ఇంకా ఎకనామిక్ డిస్ట్రెస్ ఒకటే ఇవే కాకుండా ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మనకి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి క్లైమేట్ డిజాస్టర్స్ కూడా మనకి ప్రాబ్లమేనంట, ఓకేనా. సో నెక్స్ట్ వన్, ద ఇయర్ 2020 ఈజ్ లైక్లీ టు బి వన్ ఆఫ్ ద 3 వార్మెస్ట్ ఇయర్స్ ఆన్ రికార్డ్. సో వార్మెస్ట్ మీనింగ్ మనకి హీట్, ఓకేనా. సో హీట్ ఎక్కువ ఉన్న ఇయర్స్, ఓకే. అండ్ 2011-12 విల్ బి ద వార్మెస్ట్ డికేడ్ ఆన్ రికార్డ్. సో ఈ డికేడ్ మనకి 11 నుంచి 20 వరకు 10 ఇయర్స్ మనకి ఏంటి వార్మెస్ట్ డికేడ్ అంట. సో రైట్ అంటే టెంపరేచర్స్ ఎక్కువ ఉన్న డికేడ్, రైట్. నెక్స్ట్ వన్, 2020 హ్యాస్ విట్నెస్డ్ increasing wildfires, new extreme temperatures on land, sea and especially in the Arctic, a record number of hurricanes in the Atlantic. సో మొత్తానికి అయితే వెన్నకి సో రైట్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి అక్కడ వైల్డ్ ఫైర్స్ కానీ లేదంటే న్యూ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ల్యాండ్ కావచ్చు, సీ కావచ్చు, ఎస్పెషల్ ఇన్ ద ఆర్కిటిక్, సీలో ఎక్కడ మనకి ఆర్కిటిక్లో కూడా టెంపరేచర్ రైజ్ అవుతున్నాయి. ఇంకా రికార్డ్ నెంబర్ ఆఫ్ హరికేన్స్ కూడా వచ్చాయి. ఇంకా అట్లాంటిక్ ఎక్కడ వచ్చి మనకి అట్లాంటిక్లో మనకి హరికేన్స్ కూడా వచ్చాయి, రైట్. సో బట్ దీస్ ఎక్స్ట్రీమ్స్ హ్యావ్ నాట్ డిటర్. మనకి డిటర్ అంటే మీనింగ్ ఏంటి, మనకి డిటర్ అంటే స్టాప్ లేదంటే హిండర్, స్టాప్ ఆర్ హిండర్ కంట్రీస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఫాజిల్ ఫ్యూల్స్. సో ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి, సో టెంపరేచర్ పెరగడం వల్ల. టెంపరేచర్ ఎందుకు పెరుగుతుంది, బికాస్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూల్స్. ఈ రైట్ నేచురల్ కెలామిటీస్ అన్నీ కూడా మనకి ఈ ఫాజిల్ ఫ్యూల్స్ వల్ల జరుగుతున్నాయని తెలిసినా కానీ ఫాజిల్ ఫ్యూల్స్లో మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఆపట్లేదంట. సో దట్ ఈస్ ద పర్పస్, రైట్, దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద ఆథర్. సో ఇన్ 2020 G20 కంట్రీస్ హ్యావ్ కమిటెడ్ ఓవర్ $230 billion in fossil fuels industry to revive the economy. సో ఎకానమీ రివైవ్ అంటే మీనింగ్ ఏంటి మనకి వివా అంటే లైఫ్, వివా అంటే మనకి లైఫ్, రివైవ్ అంటే మళ్ళీ లైఫ్ ఇవ్వడం ఏమంటామంటే రివైవ్ అంటాం. టు మేక్ న్యూ అగైన్, టు గివ్ లైఫ్ అగైన్, సో టు మేక్ ప్రామినెంట్ అగైన్, దాన్ని ఏమంటామంటే రివైవ్ అంటాం, రైట్. ద ఎకానమీ కంపేర్డ్ టు $150 billion ఇన్ క్లీన్ ఎనర్జీ. సో మనకి ఇక్కడ క్లీన్ ఎనర్జీ ఒకటి ఎవరిని కంపేర్ చేస్తాం, క్లీన్ ఎనర్జీ దేంతో కంపేర్ చేస్తాం మనకి ఫాజిల్ ఫ్యూయల్స్. నార్మల్గా మనకి క్లీన్ ఎనర్జీ అంటే మనకి ఏంటి యూజింగ్ రెన్యూబుల్స్. సో రెన్యూబుల్స్ యూజ్ చేసి దాన్ని ఏమంటాం అంటే క్లీన్ ఎనర్జీ అంటాము. సో రెన్యూబుల్స్ యూజ్ చేయడం వల్ల మనకి టెంపరేచర్ అనేది రైజ్ కాదు, దానివల్ల ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉండవు. కానీ ఫాజిల్ ఫ్యూయల్స్ మనకి ఏమొస్తాయి, మనకి ఈ కెలామిటీస్ అన్నీ జరుగుతున్నాయి. అంటే మనకి కెలామిటీస్ అన్నీ జరుగుతున్నాయని తెలిసినా కానీ ఫాజిల్ ఫ్యూయల్స్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ జరిగింది, సో $230 billion ఇన్వెస్ట్మెంట్ జరిగింది. సో క్లీన్ ఎనర్జీలో మాత్రం ఎంత జరిగింది, సో రైట్ $150 billion మాత్రమే ఇన్వెస్ట్మెంట్ జరిగింది. సో దట్ ఇస్ ద రైట్ సో ఇంటెన్షన్ ఆఫ్ ద ఆథర్. నెక్స్ట్ వన్ ఎందుకు The US, UK, Canada, Russia and India are pursuing major expansion in fossil fuel supply. వీళ్ళంతా ఏం చేస్తారు, ఎవరు కూడా US, UK, Canada, Russia and India ఈ కంట్రీస్ ఏం చేస్తాయంటే పర్సూయింగ్ సో మేజర్ అంటే సర్చింగ్ ఫర్ మేజర్ ఎక్స్పాన్షన్స్ ఇన్ ఫాజిల్ ఫ్యూల్ సప్లై, ఓకేనా. సో ఫాజిల్ ఫ్యూల్ కోసం ట్రై చేస్తారు. నెక్స్ట్ ఏమనుకున్నా, therefore despite a 7% decline in CO2 emissions due to the economic slowdown in 2020, ఇక్కడ ఈ CO2 emissions మనకి ఏమైంది డిక్లైన్. సో CO2 emissions తగ్గాయి, ఎందుకు తగ్గాయి, బికాస్ ఆఫ్ ఎకనామిక్ స్లోడౌన్. ఎకనామిక్ స్లోడౌన్ వల్ల CO2 ఎమిషన్స్ అనేవి ఎంత తగ్గాయి, మనకి 7% తగ్గినా కానీ ద కరెంట్ పాలసీస్ ఆఫ్ ద కంట్రీస్ హ్యావ్ పుట్ ద ప్లానెట్ ఆన్ ఏ 3.2 degrees Celsius టెంపరేచర్ ఇంక్రీజ్ ట్రాజెక్టరీ. సో ఇక్కడ కరెంట్ పాలసీ అంటే దేనికంటే పాలసీస్ ఇవి, సో ఈ ఫాజిల్ ఫ్యూయల్స్. సో ఫాజిల్ ఫ్యూయల్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే పాలసీస్ వలన సో ఎంత పెరుగుతుందంటే టెంపరేచర్ 3.2 degrees సెంటిగ్రేడ్ అనేది టెంపరేచర్ పెరగడానికి ఛాన్స్ ఉందంట. ఏమన్నా ట్రాజెక్టరీ అంటే మీనింగ్ అంటే సో ప్రొజెక్షన్ చేసిన అనమాట. కాబట్టి సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి CO2 ఎమిషన్స్ తగ్గినా కానీ నార్మల్గా CO2 ఎమిషన్స్ తగ్గితే ఏం కావాలి, టెంపరేచర్ అనేది తగ్గాలి. CO2 ఎమిషన్స్ తగ్గితే టెంపరేచర్ తగ్గాలి. కానీ ఇక్కడ మనకి CO2 ఎమిషన్స్ తగ్గుతున్నా కానీ టెంపరేచర్ ఏమవుతుంది, పెరిగే ఛాన్స్ ఉందంట. ఎందుకు, సో బికాస్ ఆఫ్ దీస్ సో ఇన్వెస్ట్మెంట్స్. ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు వాళ్ళు, ఎందులో చేద్దాం అనుకున్నారు, ఫాజిల్ ఫ్యూయల్స్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారు. కాబట్టి అలా చేయడం వల్ల టెంపరేచర్ తగ్గకపోగా ఏమైందంట, పెరిగిద్దంట. దట్స్ వాట్, రైట్. సో నెక్స్ట్ వన్, have put the planet on it. Next, the emissions cap report 2020 recently released by the UN Environment Program finds that the G20 nations who accounts for 80% of global greenhouse gas emissions are collectively not on track to meet their modest Paris Agreement commitments, and countries like Australia, the US and Canada are falling short of their targets. దేని గురించి మాట్లాడుతుంది మనకి, సో స్పెసిఫిక్గా మనకి G20 నేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. సో G20 నేషన్స్ యొక్క విత్ రెస్పెక్ట్ టు వాట్, మనకి ప్యారిస్ అగ్రిమెంట్ కమిట్మెంట్స్, ఓకేనా.
ప్యారిస్ అగ్రిమెంట్లో ఏం చేసుకున్నారంటే మనకి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గిద్దామని చెప్పి సో ప్రతి కంట్రీ G20లో ఉన్న కంట్రీస్ అన్ని కూడా సో రైట్ సో ఒప్పుకున్నాయి, అగ్రి అయ్యాయి. సో కానీ వీళ్ళు ఫాలో అవుతున్నారా? ఫాలో అవ్వట్లేదు అంటే ఇక్కడ సో కంట్రీస్ లైక్ ఎవరి గురించి చెప్పండి, ఆస్ట్రేలియా, US అండ్ కెనడా ఆర్ ఫాలింగ్ షార్ట్ ఆఫ్ దే టార్గెట్స్. వాళ్ళు టార్గెట్స్ అయితే పెట్టుకున్నారు కానీ ఆ టార్గెట్స్ వాళ్ళు ఫుల్ఫిల్ అయ్యారా? నో, ఫుల్ఫిల్ చేయలేకపోయారు. రైట్, నెక్స్ట్ దానికి ఏమన్నా చూడండి. సో వై ఈజ్ ఇట్ దట్ 5 years ఆఫ్టర్ ద హిస్టారిక్ ప్యారిస్ అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ ద గ్లోబల్ ఎఫర్ట్స్ టు ఫైట్ క్లైమేట్ చేంజ్ ఆర్ ఇన్ టాటర్స్? మనకి ఆర్ ఇన్ టాటర్స్ మీనింగ్ అంటే మనకి ఆర్ ఇన్ ఏ డిజాస్టర్ సిచ్యువేషన్. ఆర్ ఇన్ టాటర్స్ మీనింగ్ మనకి డిజాస్టర్ సిచ్యువేషన్ అంటే ఫెయిల్ అయిపోయింది. సో ఆ అటెంప్ట్స్ అనేవి సో ప్యారిస్ అగ్రిమెంట్లో చేసుకున్న సో ఉన్నాయి కదా, సో అగ్రిమెంట్స్ అనేవి ఏమైనా టాటర్స్లో ఉన్నాయి, మీనింగ్ మనకి డిజాస్టర్ స్టేట్లో ఉన్నాయి. అండ్ హౌ కెన్ వీ టర్న్ ద టైడ్ అండ్ గాలవనైజ్ గ్లోబల్ యాక్షన్? సో మనకి యాక్షన్, గ్లోబల్ యాక్షన్ మనకి క్లైమేట్ చేంజ్కి సో రైట్ ట్యాకిల్ చేయడానికి అనుకున్న ప్యారిస్ అగ్రిమెంట్ అనేది ఫంక్షన్ అవుతుందా? ఫంక్షన్ అవ్వట్లేదంట. సో అలాంటప్పుడు ఫంక్షన్ అవ్వప్పుడు మనం ఏం చేయాలంటుందని అది ఆ ట్రెండ్ని రివర్స్ చేసి ఆ ఫంక్షన్ అయ్యేటట్టుగా ఎలా చేయాలంటున్నాడు. కాబట్టి సో ఇది రైట్ ఆథర్ యొక్క ఇంటెన్షన్ ఇది కూడా. ఓకే, నెక్స్ట్ వన్. ఇలా చేస్తే మనకి ఆ ప్యారిస్ అగ్రిమెంట్ కాకుండా మనకి సో నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్, The Paris Agreement is a voluntary agreement in which countries are free to choose their climate targets. ఎవరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మనకి ప్యారిస్ అగ్రిమెంట్ గురించి చెప్తున్నాడు. రైట్, అదేంటే వాలంటరీ అగ్రిమెంట్. వాలంటరీ అగ్రిమెంట్ మీనింగ్ ఏంటి? సో విష్ఫుల్, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే దాన్ని ఏమంటాం? వాలంటరీ అంటాం. రైట్, అగ్రిమెంట్ విచ్ కంట్రీస్ ఆర్ ఫ్రీ టు చూస్ దేర్ క్లైమేట్ టార్గెట్స్. క్లైమేట్ టార్గెట్స్ అనేవి ఏ కంట్రీకి అంటే ప్రతి కంట్రీ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చూస్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ వన్ కాల్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. వాటిని ఏమంటాం అక్కడ? సో నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ అంటే కంట్రిబ్యూషన్ చేస్తాయి బట్ ఎలా? నేషనల్ అంటే సో ఈచ్ కంట్రీ వైజ్ వాటిని ఏం చేస్తాయి అక్కడ? సో కంట్రిబ్యూట్ చేస్తాయి, కంట్రీ వైజ్ కంట్రిబ్యూట్ చేస్తాయి కాబట్టి వాటిని ఏమన్నాం? నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్, NDCs. కంట్రీస్ ఆర్ ఆల్సో సపోజ్డ్ టు సెల్ఫ్ డిఫరెన్షియేట్ బేస్డ్ ఆన్ దేర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ కాజింగ్ క్లైమేట్ చేంజ్ అండ్ దేర్ క్యాపబిలిటీ టు మిటిగేట్. మనకి మిటిగేటెడ్ మీనింగ్ ఏంటి? మనకి లెసన్. మిటిగేటెడ్ మీనింగ్ ఏంటి? మనకి లెసన్. Okay, countries are also supposed to self-differentiate based on their responsibility for causing climate change and their capability to mitigate it. అంటే మనకి వాళ్ళ కెపాసిటీని బేస్ చేసుకొని వాళ్ళు ఈ గ్లోబల్ వార్మింగ్కి ఎంత కాజ్ అయింది అంటే వాళ్ళకి ఇండస్ట్రీ సపోజ్గా మనం US తీసుకున్నాం అనుకోండి. US మనకి ఇండస్ట్రియలైజ్ అవ్వడం వల్ల ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ రీజన్ ఎవరు? సో డెవలప్డ్ నేషన్స్. ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ అవ్వడానికి రీజన్స్ ఎవరు? డెవలప్డ్ నేషన్స్. డెవలపింగ్ నేషన్స్ వల్ల అంత గ్లోబల్ వార్మింగ్ కాలేదు. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ రీజన్ ఎవరు? డెవలప్డ్ నేషన్స్. కాబట్టి రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాల్సింది కూడా ఎవరు? డెవలప్డ్ కంట్రీస్. దాన్ని ఇక్కడ ఏమన్నాడంటే వాడు సో కంట్రీస్ ఆర్ ఆల్సో సపోజ్ టు సెల్ఫ్ డిఫరెన్షియేట్ బేస్డ్ ఆన్ దేర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తగ్గట్టుగా వాళ్ళ యాక్షన్స్ కూడా ఉండాలని చెప్తున్నారు. రైట్, సో నెక్స్ట్ ఉంది ఫర్ కాజింగ్ క్లైమేట్ చేంజ్ అండ్ దేర్ క్యాపబిలిటీ మిటిగేట్ ఇట్ అండ్ హెన్స్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు టేక్ అప్ హయ్యర్ ఎమిషన్స్ కట్స్. ఎందుకంటే ఇదంతా మనకి ఇక్కడ ఈ పాయింట్ వల్ల మనకి ఏమర్థం అవుతుంది? ఎవరైతే క్లైమేట్ చేంజ్కి రీజన్ అయ్యారో ఓకేనా, సో ఈ గ్లోబల్ వార్మింగ్కి ఎవరైతే రీజన్ అయ్యారో వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎవరు వాళ్ళు? డెవలప్డ్ నేషన్స్ ఆబ్వియస్లీ. సో డెవలప్డ్ కంట్రీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు టేక్ అప్ హయ్యర్ ఎమిషన్ కట్స్ దాన్ డెవలపింగ్ కంట్రీస్. రైట్, బట్ ఇఫ్ ఎ రిచ్ కంట్రీ డజంట్ కమిట్ టు ఏ హయ్యర్ టార్గెట్ నో వన్ కెన్ క్వశ్చన్ ఆ డిమాండ్. అలా చేయాలి, యాక్చువల్గా ఇది చేయాలి. ఇది అలా చేస్తేనే మనకి గ్లోబల్ వార్మింగ్ మనకి ట్యాకిల్ చేయగలం. కానీ అలా చేయకపోతే వాళ్ళు ఆ డెవలప్డ్ నేషన్స్ చేయాలి, కానీ అలా డెవలప్డ్ నేషన్స్ అలా చేయట్లేదు అనుకోండి, వాళ్ళు మనం క్వశ్చన్ చేయలేమంట. ఎందుకంటే మనకి ఏంటి? వాలంటరీ. సో ఇది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సి వస్తే మనం క్వశ్చన్ చేయొచ్చు, కానీ అది వాలంటరీ కాబట్టి వీ కెనాట్ క్వశ్చన్ దెమ్. అంటే వాళ్ళు ఫాలో అయితే ఓకే, ఫాలో అవ్వకపోయినా కానీ మనం వాళ్ళని చేయలేము. సో దట్స్ వాట్. రైట్, సో నో వన్ కెన్ క్వశ్చన్ ద డిమాండ్ ఆర్ రివిజన్. కాబట్టి ఇక్కడ సరిపోయిందా? నెక్స్ట్ వన్ బిసైడ్స్ ఇఫ్ ఎ కంట్రీ ఫెయిల్స్ టు మీట్ ఇట్స్ NDCs. ఓకేనా, సో రైట్ NDC మనకి అనుకున్న NDC. రైట్, సో ఫెయిల్ అయింది అనుకోండి, ఫెయిల్ అయినా కానీ ఏం దేర్ ఈస్ నో పెనాల్టీ ఉండదు. సో అనుకున్న వాళ్ళైతే కొన్ని లిమిట్స్ పెట్టుకుంటారు, కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు, కొన్ని సో టార్గెట్స్ పెట్టుకుంటారు. ఆ టార్గెట్స్ మీట్ అయితే ఓకే, మీట్ అవ్వకపోయినా కానీ మనం ఎవరు క్వశ్చన్ చేయలేము. అలా మీట్ అవ్వకపోయినా కానీ వాళ్ళకి పెనాల్టీ కూడా ఏమి ఉండదు. రైట్, సో నో పెనాల్టీ. ద ఓన్లీ ఆబ్లిగేషన్ ఈస్ టు సబ్మిట్ రిపోర్ట్స్ రిగార్డింగ్ ద యాక్షన్స్ కంట్రీస్ ఆర్ టేకింగ్ టు మీట్ దర్ కమిట్మెంట్స్. సో కమిట్మెంట్స్ మాత్రం. ఓకేనా, రైట్. జస్ట్ మన కమిట్మెంట్ అంతేగాని సో అక్కడ మనకి ఏముండదు, పెనాల్టీ ఉండదు, ఎవరు క్వశ్చన్ చేయడం కూడా లేదు. నెక్స్ట్ ఉంది ద పారిస్ అగ్రిమెంట్ ఈస్ దేర్ ఫోర్ బేస్డ్ ఆన్ గుడ్ విల్ అండ్ మారల్ పెర్సుయేషన్. ఇది పారిస్ అగ్రిమెంట్ ఏంటంటే మనకి గుడ్ విల్ ఇంకా మారల్ సో పెర్సుయేషన్. ఇక్కడ మనకి ఎటువంటి కంపల్షన్ లేదు, నో కంపల్షన్ ఖచ్చితంగా చేయాలని లేదు. సో వాళ్ళ ఇష్టం, చేస్తే చేయొచ్చు లేకపోతే చేయొచ్చు. అందుకని మనకి ద అజంప్షన్ ఈస్ దట్ గుడ్ విల్ ప్రివైల్, కంట్రీస్ విల్ ఎన్హాన్స్. మనకి ఎన్హాన్స్డ్ మీనింగ్ ఏంటి? మనకి ఇంప్రూవ్. ఓకేనా, సో ద అజంప్షన్
దేన్ని అజ్యూమ్ చేసుకున్నారు ఇక్కడ మనకి ద గుడ్ విల్ ప్రివైల్. మనకి ప్రివైల్ అండ్ మీనింగ్ అల్టిమేట్లీ విన్. ఏదైతే మనకి అల్టిమేట్గా విన్ అవుతుందో దాన్ని ఏమంటాం ప్రివైల్ అంటాం. మనకి ట్రూత్ షాల్ ప్రివైల్ అంటాం అలా దట్స్ వాట్. అంటే సో ఫైనల్గా ఎవరు గెలుస్తారు ట్రూత్ గెలుస్తుంది అంటాం. సో ట్రూత్ షాల్ ప్రివైల్. అలా అదేవిధంగా మనకి ఏముంది ప్రివైల్. ఏంటి ప్రివైల్ మనకి గుడ్ విల్. సో గుడ్ విల్ అనేది ఫైనల్గా సో రైట్ గెలుస్తుంది. ఆ గుడ్ విల్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ క్లైమాటిక్ టార్గెట్స్ని రీచ్ అవుతారని చెప్తున్నారు రైట్. సో కంట్రీస్ విల్ ఎన్హాన్స్ ద టార్గెట్స్ అండ్ కలెక్టివ్ యాక్షన్ వుడ్ మీట్ క్లైమేట్ గోల్స్. ఇది అజంప్షన్ మాత్రమే. సో క్లైమేట్ గోల్స్ రీచ్ అవ్వడం మనకి అజంప్షన్ మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ వన్ బట్ హియర్ ఇన్ లైస్ ద మిస్ మ్యాచ్. ఇక్కడ ఏమో అక్కడ సో మిస్ మ్యాచ్ మీనింగ్ ఇక్కడ మనకి ఆ క్లైమేట్ గోల్స్కి వీళ్ళు అచీవ్ చేసిన దానికి ఎటువంటి సో మ్యాచ్ అవ్వట్లేదు అండి. దట్స్ వాట్ రైట్. సిన్స్ ద బిగినింగ్ కంట్రీస్ హ్యావ్ వ్యూడ్ క్లైమేట్ నెగోషియేషన్స్ యాజ్ అన్ ఎకనామిక్ అండ్ నాట్ యాజ్ అన్ ఎన్విరాన్మెంట్ నెగోషియేషన్. సో సిన్స్ బిగినింగ్ అంటే ప్యారిస్ అగ్రిమెంట్ బిగినింగ్ నుంచి కూడా కంట్రీస్ దాన్ని ఎలా చూస్తున్నారంటే అక్కడ మనకి ఎకనామిక్ గానే చూస్తున్నారంట కానీ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్గా చూడలేదు. ఎన్విరాన్మెంటల్ నెగోషియేషన్గా చూడలేదంట. ఏ నెగోషియేషన్గా చూస్తున్నారు మనకి ఎకనామిక్ నెగోషియేషన్ గానే చూస్తున్నారు కానీ సో ఎన్విరాన్మెంటల్ నెగోషియేషన్గా చూడట్లేదంట రైట్. నెక్స్ట్ వన్ సో ఇన్స్టెడ్ ఆఫ్ కోఆపరేషన్ కాంపిటీషన్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ దీస్ నెగోషియేషన్. ఇలా అంటే మనకి సో ఎన్విరాన్మెంట్ అయితే మేబీ వాళ్ళు కోఆపరేట్ చేసేవాళ్ళేమో కానీ దీన్ని ఎలా చూస్తున్నారు ఎకనామిక్ నెగోషియేషన్గా చూస్తున్నారు కాబట్టి అప్పుడు ఏమి రైజ్ అయితే మనకి ఎకనామిక్ ఎప్పుడైతే వచ్చాయో అక్కడ ఏమొస్తుంది మనకి సో కాంపిటీషన్ వస్తుంది రైట్. సో ఎన్విరాన్మెంట్ అయితే మేబీ కోఆపరేట్ జరగవచ్చు కానీ ఇక్కడ ఎకనామిక్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సో ఏమైపోతుంది మనకి కాంపిటీషన్ వస్తుందంట రైట్. సో కాంపిటీషన్ right. So worse still the negotiations are used as a zero sum game. So zero sum means balance. So zero sum meaning మనకి balance game right. So therefore the world would make a big mistake by putting all its efforts into the Paris agreement to meet the climate goals. అందువల్ల therefore so the world would make a big mistake. ఏంటి ఇక్కడ ఈ ప్యారిస్ అగ్రిమెంట్ మనకి ఏంటి ఇక్కడ ప్యారిస్ అగ్రిమెంట్ అనేది సో రైట్ అదే కంపల్సరీ అయితే కాదు అది అదేంటి మనకి ఆప్షనల్ కాబట్టి ఆప్షనల్ కాబట్టి సో కంట్రీస్ అది చేయొచ్చు చేయకపోవచ్చు. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ కానీ నమ్ముకున్నాం అనుకోండి మనం మన క్లైమాటిక్ గోల్ మనం రీచ్ అవుతామా రీచ్ అవ్వాలి. ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళకి క్వశ్చన్ చేయడానికి లేదు, ఎవరు కూడా మనకి బ్లేమ్ చేయడానికి లేదు, ఇంకా ఎవరు కూడా పెనాల్టీ వేయడానికి కూడా లేదు కాబట్టి కంట్రీస్ ఫాలో అవుతాయి అవ్వకపోవచ్చు వాళ్ళ ఇష్టం. కాబట్టి అలాంటప్పుడు ఈ క్లైమాటిక్ గోల్స్ మనం రీచ్ అవ్వడానికి చాలా కష్టం. అందుకని వరల్డ్ అనేది ఈ ప్యారిస్ అగ్రిమెంట్ని నమ్ముకోవడానికి లేదు అంటున్నాడు. ఓకేనా. దీని మీద మనం డిపెండ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఓకే క్లైమాటిక్ గోల్స్. ఓకే నెక్స్ట్ వన్ సో ఇన్స్టెడ్ అయిపోయింది కదా రైట్. Paris Agreement to meet climatic goals as pushed by a large section of climate activities post the victory of Joe Biden in the US presidential elections. We need a radically different strategies to stimulate elections from the government, so private sector and civil society to put the world on track to the 1.5% so 5 degree Celsius goal. మనకి 1.5 degree Celsius goal రీచ్ అవ్వాలంటే ఈ ప్యారిస్ అగ్రిమెంట్ని నమ్ముకుంటే కుదరదంట. సో ఎవరు చేయాలి మనకి సో డిఫరెంట్ స్ట్రాటజీ ఉండాలి. సో డిఫరెంట్ స్ట్రాటజీ ఉండాలి. అందులో ఎవరు పార్ట్ కావాలి గవర్నమెంట్ పార్ట్ కావాలి, ప్రైవేట్ సెక్టర్స్ పార్ట్ కావాలి, సివిల్ సొసైటీ కూడా అందరూ కలిసి సో ఇంకేదైనా సరే చేయాలి. కానీ ఈ ప్యారిస్ అగ్రిమెంట్ వలన సో ఈ గోల్ అనేది 1.5 degree Celsius టెంపరేచర్ తీసుకురావడం అనేది జరుగుతుందని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ ప్యారిస్ అగ్రిమెంట్ అన్నీ ఏమున్నాయి మనకి లూప్ హోల్స్ ఉన్నాయి రైట్. సో మనకి మొత్తానికి అయితే సో ఇన్ఫర్మేషన్ మనకు తెలిసింది కాబట్టి ఏం చేద్దామంటే క్వశ్చన్స్ అన్ని ఒకేసారి ఆన్సర్ చేద్దాం. ఓకే సో లెట్ us start with the first question. Let us start with the question number 1. Why does the author states that the world would make a big mistake by putting all its efforts into the Paris Agreement to meet the climate goals? So చెప్పుకున్నాం కదా సో వరల్డ్కి ప్యారిస్ అగ్రిమెంట్లో వరల్డ్స్ అన్ని ఎఫర్ట్స్ పెడితే మనకి ఏమైంది క్లైమేట్ గోల్ మనం రీచ్ అవ్వలేము. ఎందుకంటే ఆ ప్యారిస్ అగ్రిమెంట్ అనేది కంపల్షన్ కాదు వాలంటరీ కాబట్టి ఆ పాయింట్స్ ఎక్కడైతే మెన్షన్ చేస్తాడో అదే మన ఆన్సర్ అవుతుంది. మనం చూద్దాం ఆప్షన్ మనకి ఏమున్నాయి. సిన్స్ G20 countries have committed over so $230 billion in fossil fuel industry to revive the economy compared to $150 billion in clean energy. ఇది కాదు కదా. సో ఇది మనం డైరెక్ట్గా తీసుకున్నాం. ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ కంట్రీ ఈజ్ లుకింగ్ అవుట్ ఫర్ ఇట్స్ ఓన్ నారో ఇంట్రెస్ట్ అవునా కదా. సో ఇప్పుడు మనకి జీరో రైట్ సో జీరో ఇంట్రెస్ట్ అనుకున్నాం కదా. సో రైట్ సో జీరో బ్యాలెన్స్ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి మనకి క్లియర్ మనకి ఏమవుతుంది మనకి సో ప్రతి కంట్రీ కూడా నెగోషియేషన్స్ ఎలా చేస్తుంది ఎలా చూస్తుంది మనకి ఎకనామిక్ నెగోషియేషన్స్ రాదర్ దాన్ ఎలా చూస్తుంది ఎకనామిక్ నెగోషియేషన్ చూస్తుంది కానీ అంతేగాని ఎన్విరాన్మెంట్గా చూస్తుందా ఎన్విరాన్మెంట్ నెగోషియేషన్స్గా చూడలేదు ఎలా చూస్తుంది మనకి ఎకనామిక్ నెగోషియేషన్స్గా చూస్తుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది మనకి కాంపిటీషన్ వస్తుంది. కాంపిటీషన్ వచ్చిందంటే ప్రతి కంట్రీ కోఆపరేషన్ ఉంటుంది కదా అప్పుడు ఏమొస్తుంది సో ఏ కంట్రీ వాళ్ళ సో బెనిఫిట్ కోసం చూస్తుంటుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే ఫర్ ఇట్స్ ఓన్ నారో ఇంట్రెస్ట్. కాబట్టి దీనివల్లనే మనకి ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ వన్ యాజ్ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ఇంట్రెన్సికలీ లింక్డ్ టు ఫాసిల్ ఫ్యూల్ కన్జంప్షన్ నో. నెక్స్ట్ వన్
ఇదైతే కాదు కదా. నెక్స్ట్ ఏంటంటే మనకి సిన్స్ ద కాస్ట్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ఆర్ నాట్ కాస్ట్ కాంపిటేటివ్ విత్ ఫాజిల్ ఫ్యూల్స్ టెక్నాలజీ. మనకి దేని గురించి మాట్లాడాలి మనం ఇక్కడ? సో ఓన్లీ ప్యారిస్ అగ్రిమెంట్ గురించి మాట్లాడాలి. మనకి ప్యారిస్ అగ్రిమెంట్ గురించి మాట్లాడాలి కాబట్టి ఇది మనకి ప్యారిస్ అగ్రిమెంట్ గురించి కాదు, ఇది మనకి ప్యారిస్ అగ్రిమెంట్ గురించి కాదు, ఇది కూడా మనకి ప్యారిస్ అగ్రిమెంట్ గురించి కాదు. ప్యారిస్ అగ్రిమెంట్ గురించి మనకి ఏంటి? ఓన్లీ బి మాత్రమే మనకి ప్యారిస్ అగ్రిమెంట్ గురించి మెన్షన్ చేస్తుంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 1 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. లెట్ us go for the next question. Let us answer question number 2. Okay, which of the following is the most appropriate synonym of the word persuasion? మనకి persuade మీనింగ్ ఏంటి? మనకి ఫోర్స్, లేదంటే క్యాజువల్. పెర్సుయేడ్, ఫోర్స్, క్యాజువల్ అంటారు కదా. సో దీనికి ఆపోజిట్ ఏమైంది మనకి? డిస్సుయేడ్, లేదంటే డిస్కరేజ్. డిస్సుయేడ్ లేదంటే డిస్కరేజ్. దీనికి ఆపోజిట్ ఏమైంది మనకి? ఎంకరేజ్. అంటే మనకి పెర్సుయేషన్ మీనింగ్ ఏంటి? మనకి ఎంకరేజ్. పెర్సుయేషన్ మీనింగ్ ఏంటి? మనకి ఎంకరేజ్. ఇప్పుడు చూద్దాం మనకి ఏం కావాలి మనకి? సో సినోనిమా అంటామా? అప్రోప్రియేట్ సినోనిమ్. ఇప్పుడు చూద్దాం రైట్. మనకి టు సి, టు సై అంటాం, సై ఆఫ్ రిలీఫ్ అంటాం కదా. అంటే మీనింగ్ ఏంటి మనకి? నార్మల్గా టు సై అంటే మీనింగ్ ఎగ్జైల్. ఇదైతే కాదు కదా, ఎగ్జైల్ కాదుగా. కన్స్ట్రెయింట్. మనకి కన్స్ట్రెయింట్ మీనింగ్ ఏంటి మనకి? లిమిటేషన్. రైట్, లిమిటేషన్. కన్స్ట్రెయింట్ మీనింగ్ ఏంటి మనకి? లిమిటేషన్. లిమిటేషన్ కాదు కదా. నెక్స్ట్ వన్ డిస్బిలీఫ్. బిలీఫ్ కాదని ఏమంటాం? డిస్బిలీఫ్. సో బిలీఫ్ గురించి అయితే కాదు కదా. ఎంకరేజ్. ఇంకేందా చూడక్కడ? సో వాలంటరీనా? నో. పెర్సుయేషన్ అంటే వాలంటరీ కదా. సో వాలంటరీ అంటే విష్ఫుల్, వాళ్ళంతా వాళ్ళ చేస్తే వాలంటరీ అంటాం. కానీ పెర్సుయేషన్ ఏం చేస్తాం మనం? ఎంకరేజ్ చేస్తాం. అంటే అది వాలంటరీ కాదు కదా. కాబట్టి ఒకవేళ యాంటనమ్ అనుకోండి, మేబీ వాలంటరీ తీసుకోవచ్చు. యాంటనమ్ అనేది మనం అడిగింది మనకి ఏంటి? సినోనిమ్. సినోనిమ్ కాబట్టి మనకి ఏమైతే మనకి? ఎంటైస్. మనకి ఎంటైస్ అంటే మీనింగ్ ఏంటి మనకి? రైట్, అల్యూర్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? అల్యూర్ అని చెప్పొచ్చు, లేదంటే ల్యూర్ అని చెప్పొచ్చు, లేదంటే అట్రాక్ట్ అని చెప్పొచ్చు. ఓకేనా? అట్రాక్ట్, ల్యూర్, అల్యూర్ అంటే వాడు ఏం చేస్తాడు మనకి? సో వాళ్ళని పెర్సుయేషన్ ఆ విధంగా అట్రాక్ట్ చేస్తున్నాం, ఆ విధంగా ల్యూర్ చేస్తున్నాం, ఆ విధంగా పెర్సుయేట్ చేస్తున్నాం. కాబట్టి మీనింగ్ ఏమైతే మనకి? పెర్సుయేషన్కి ఏం తీసుకోవచ్చు మనం? అల్యూర్, ల్యూర్, అట్రాక్ట్. దాన్ని ఏమంటామంటే మనం ఎంటైస్ అంటాం. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 2 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. Let us answer question number 3. మనకి ఏముందో చూద్దాం రైట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ రిగార్డింగ్ ద ప్యారిస్ అగ్రిమెంట్. ఓకేనా? దేని గురించి మాట్లాడడం ఇక్కడ? ప్యారిస్ అగ్రిమెంట్ గురించి ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అంట. మనం ఆల్రెడీ ప్యారిస్ అగ్రిమెంట్ గురించి చూసుకున్నాం లేదా? ఇప్పుడు మనకి ఆప్షన్లో చూద్దాం, అందులో ఏ మెన్షన్ చేశారు. ఓకేనా? ఫస్ట్ వన్, సో క్లైమేట్ చేంజ్ వాజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద నెగోషియేషన్స్ ఫర్ ద కంట్రీస్. ఇప్పుడు ఏమక్కడ? సో క్లైమేట్ చేంజ్ వాజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద నెగోషియేషన్స్ ఫర్ ద కంట్రీస్. నో, క్లైమేట్ చేంజ్ మనకి సో ఫౌండేషన్ కాదు. మనకి ఫౌండేషన్ మనకి ఏంటి? సో ఎకనామిక్స్ ఈజ్ ద ఫౌండేషన్. ఎకనామిక్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ నెగోషియేషన్. అందుకని క్లైమేట్ చేంజ్ గురించి ఎవరు కూడా క్లైమేట్ చేంజ్ గురించి ఆలోచించట్లేదు. దేని గురించి ఆలోచిస్తున్నాడు? ఎకనామిక్స్ గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్ రైట్. నెక్స్ట్ వన్, బై అలోయింగ్ కంట్రీస్ టు సెట్ దేర్ ఓన్ నేషనల్ టార్గెట్స్ NDCs, ఇట్ ఎనేబుల్స్ దెమ్ టు ఐడెంటిఫై దేర్ ఎఫర్ట్స్ బేస్డ్ ఆన్ దేర్ కంట్రిబ్యూషన్ టు ద ప్రాబ్లమ్ అండ్ కెపాసిటీ టు లిమిట్ ఎమిషన్స్. సో దీని గురించి మనం చెప్పుకున్నాం కదా. దీని గురించి చెప్పుకున్నప్పుడు ఏమన్నా అక్కడ? సో ఏ కంట్రీస్ అయితే ఈ క్లైమేట్ చేంజ్కి రీజను వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అవునా కదా. సో అంటే ఎవరు తీసుకుంటారు కదా? డెవలప్డ్ కంట్రీస్. సో డెవలప్డ్ కంట్రీస్ అనేవి ఈ ఎమిషన్స్ని ఎక్కువ కట్ చేయాలి డెవలపింగ్ కంట్రీస్తో కంపేర్ చేస్తుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మనకి ప్యాసేజ్లో మెన్షన్ చేశారు కాబట్టి సో సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకే, థర్డ్ వన్ చూద్దాం. ఇట్ ప్లేసెస్ ద ఆబ్లిగేషన్ ఇన్ రిడ్యూస్ ఎమిషన్స్ ఆన్ ఆల్ కంట్రీస్, నాట్ జస్ట్ డెవలప్డ్ కంట్రీస్. అంటే డెవలప్డ్ కంట్రీస్ ఒకటే కాదు, డెవలప్డ్ కంట్రీస్ ఉంటుంది, డెవలపింగ్ కంట్రీస్ పైన కూడా ఆబ్లిగేషన్ ఉంటుంది. కాకపోతే ఎవరు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? డెవలప్డ్ నేషన్స్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకు? వాళ్ళే రీజన్ కాబట్టి, మ్యాక్సిమం రీజన్ వాళ్ళే కాబట్టి వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కంపేర్ టు డెవలపింగ్ నేషన్స్. కాబట్టి ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఉంది కాబట్టి ఇది కూడా కరెక్టే. సో మనకి సెకండ్ వన్ కరెక్టే, థర్డ్ వన్ కూడా కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఏముంది మనకి? బోత్ 2 and 3. బోత్ 2 and 3 ఇక్కడ వచ్చి మనకి ఆప్షన్ ఈ. కాబట్టి మనకి ఫర్ క్వశ్చన్ నెంబర్ 3 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. Let us answer question number 4. Okay, so which of the following words can contextually and grammatically replace the word deterred? మనకి deter అనే వర్డ్ ని దేంతో మనం రీప్లేస్ చేయొచ్చు రైట్. మనకి యాక్చువల్గా deter మనకి ఏంటి? స్టాప్. deter మీనింగ్ అంటే మనకి స్టాప్, లేదంటే హిండర్ అంటాం. అంటే మనకి ఇక రీప్లేస్ చేయాలి, కంటెక్చువల్లీ గ్రామటికల్గా రీప్లేస్ చేయాలంటే, కంటెక్చువల్గా రీప్లేస్ చేయాలంటే ఏం సరిపోవాలి? మీనింగ్ సరిపోవాలి. ఓకేనా? సో గ్రామటికల్గా రీప్లేస్ చేయడం ఏం సరిపోవాలి? మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సరిపోవాలి. ఓకేనా? సో మీకు ఎప్పుడైనా సరే రీప్లేస్ ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కెన్ కంటెక్చువల్లీ అండ్ గ్రామటికల్లీ రీప్లేస్. మనం ఈ వర్డ్ మనం రీప్లేస్ చేయాలంటే, కంటెక్చువల్గా రీప్లేస్ చేయాలంటే మీనింగ్ సరిపోవాలి, గ్రామటికల్గా రీప్లేస్ చేయాలంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సరిపోవాలి. మనకి డిటైడ్ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి ఏంటి? V2
ఓకేనా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ V2 మీనింగ్ మనకి ఏంటి స్టాప్ ఆర్ హిండర్ అంటే మనకి V2 ఉండాలి, అది స్టాప్ కానీ లేదంటే హిండర్ అనే మీనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఆప్షన్లో చూద్దాం. ఆప్షన్ మనకి స్టాప్ ఉంది కాబట్టి మనకి మీనింగ్ సరిపోయింది కానీ ఏం సరిపోలేదు ఇక్కడ. సో మీనింగ్ సరిపోయింది మనకి కంటెక్స్ట్ వైజ్ సరిపోయింది కానీ ఏం సరిపోలేదు గ్రామటికల్గా సరిపోలేదు. ఎందుకంటే గ్రామటికల్ మనకి ఏం రావాలి మనకి V2 రావాలి కానీ మనకి ఏంటి V1 కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయాలి. మనకి ఏం కావాలి V2 కావాలి రైట్. మనకి స్లోప్ అయితే కాదు కదా. సో డిస్కరేజ్డ్ మనకి మీనింగ్ సరిపోయిందా. సో డిటర్ డిస్కరేజ్ మీనింగ్ సరిపోయింది అంటే కంటెక్స్చువల్లీ ఓకే. గ్రామటికల్గా కూడా సరిపోయిందా లేదా ఎందుకంటే మనకి డిస్కరేజ్ మనకి ఏంటి V2 అంటే గ్రామటికల్గా సరిపోయింది, మీనింగ్ వైజ్ కూడా సరిపోయింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి సి. ఇంకా మనకి సింగులారిటీ అంటామా, సింగులారిటీ మనకి ఏంటి ఐటీవై చివరి వస్తే మనకి ఏమొస్తుంది మనకి నౌన్. సో నౌన్ రాకూడదుగా మనకి ఏంటి వెర్బ్ కదా, వెర్బ్ కాబట్టి ఇది కూడా మనకి ఏం కావాలి వెర్బే కావాలి కానీ ఐటీవై మనకి క్లారిటీ కానీ అవైలబిలిటీ కానీ పెక్యులారిటీ కానీ అన్ని ఐటీవైతో ఎండ్ అయితే అవి ఏమైతే మనకి నౌన్స్ అయితే కాబట్టి మనం నౌన్ కాబట్టి ఇది మనకి రాదు. మీనింగ్ ఏంటి మనకి సింగులారిటీ అండ్ మీనింగ్ మనకి యూనిక్నెస్. సింగులారిటీ అండ్ మీనింగ్ అంటే మనకి యూనిక్నెస్ ఇదైతే కాదు కదా. సో యూనివర్సల్ మనకి ఏంటి ఏఎల్తో ఎండ్ అవుతుంది కాబట్టి ఏమైతే మనకి యాడ్జెక్టివ్ మనకి లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇవన్నీ మనకి ఏంటి ఏఎల్తో ఎండ్ అవుతున్నాయి. సో ఏఎల్తో ఎండ్ అయితే ఏమైతే యాడ్జెక్టివ్స్ కానీ మనకి కావాల్సిన మనకి ఏంటి వెర్బ్ కాబట్టి దీనికి కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి డిస్కరేజ్డ్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 4 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. లెట్ us go for the next question. So let us answer question number 5. Okay, according to the passage, which of the most appropriate definition of nationally determined contributions? Nationally determined contributions కి ఏది appropriate definition? మనం ఆల్రెడీ చూసాం కదా. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం, ఆప్షన్స్ చూసి డైరెక్ట్గా దాన్ని ఆన్సర్గా తీసుకుందాం. ఓకేనా. ఫస్ట్ వన్, ద ప్యాసేజ్ డస్ నాట్ క్లియర్లీ డిఫైన్ ద ఎన్డీసీస్. ఖచ్చితంగా మనకి ఎన్డీసీ గురించి ఒక పారాగ్రాఫ్ మొత్తం చెప్పాడు కదా కాబట్టి డస్ నాట్ డిఫైన్ అయితే కాదు. ఓకేనా, ఎందుకంటే మనకి ఆన్సర్ కాదు ఎందుకంటే ఖచ్చితంగా క్లియర్గా ఎన్డీసీ గురించి చెప్పాడు. నెక్స్ట్ వన్, ద ఎన్డీసీస్ ఆర్ సెలెక్టెడ్ బై ద పార్లమెంట్ ఆఫ్ రెస్పెక్టివ్ కంట్రీస్ అండ్ దెన్ ప్రెజెంటెడ్ ఎట్ ద యాన్యువల్ రైట్ UNGA మీట్ ఫర్ అప్రూవల్ బై UNEP. అక్కడ మనకి ప్యాసేజ్లు ఎక్కడ కూడా మనకి సో UNGA మనకి సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ గురించి కానీ లేదంటే సో UNEP గురించి మనకి ఎక్కడ మెన్షన్ చేశారు, ఎక్కడ కూడా మనకి UNGA గురించి కానీ UNEP గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ నెక్స్ట్ వన్, దీస్ ఆర్ ద టార్గెట్స్ విచ్ ఆర్ ఓటెడ్ అపాన్ బై ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అండ్ దెన్ కంపైల్డ్ అండర్ ద నేమ్ ఆఫ్ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్. మనకి జనరల్ అసెంబ్లీ చేస్తుందా? నో. మనకి ఇక్కడ ఎన్డీసీ మనకి ఏంటి నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ అంటే ఈచ్ నేషన్ డిటర్మైన్ చేస్తుంది కానీ సో యునైటెడ్ నేషన్స్ డిటర్మైన్ చేయదు కదా కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఏ సెటిల్మెంట్ అండర్ ద ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ అండర్ విచ్ కంట్రీస్ కెన్ వాలంటరీలీ. ఈ వర్డ్ రావాలి, వాలంటరీ అనే వర్డ్ రావాలి ఎందుకంటే ఏమంటాం నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ కాబట్టి మనకి ఏం రావాలి వాలంటరీ అనే వర్డ్. చూస్ దేర్ ఎమిషన్ టార్గెట్స్ మనకి ఇక్కడ క్లియర్గా కన్వే అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి డి. రిమైనింగ్ చూద్దాం రైట్. సో ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ట్రీటీ అండర్ ద ఎజెస్ ఆఫ్ UNEP విచ్ ఈస్ అన్ అవుట్కమ్ ఆఫ్ ప్యారిస్ క్లైమేట్ డీల్. నో, ఇది కాదు కదా కాబట్టి ఈ వాలంటరీ అనే వర్డ్ రావాలి కాబట్టి ఎక్కడ వచ్చి మనకి ఆప్షన్ డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 5 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer question number 6. Okay, which of the following options answer the question? So why is it that 5 years after the historic Paris Agreement was signed, the global efforts to fight climate change are in tatters? చెప్పుకున్నాం కదా మనకి గ్లోబల్ ప్యారిస్ క్లైమేట్ మనకి సైన్ చేసి 5 years అవుతున్నా కానీ సో మనకి ఈ టార్గెట్స్ అనేవి ఫుల్ఫిల్ కాలేదు, ఇంకా అది మనకి డిజాస్టర్ స్టేట్లో ఉంది. ఎందుకంటే అదంతా మనకు వాలంటరీ కాబట్టి వాళ్ళు ఎవరు క్వశ్చన్ అంటే ఎవరైతే ఫాలో అవుతారో ఓకే, ఫాలో అవ్వని కంట్రీస్ని మనం క్వశ్చన్ చేయలేము, వాళ్ళకి ఎటువంటి ఫైన్స్ ఉండవు కాబట్టి సో అది మనకి సక్సెస్ కాలేదు. దట్ ఇస్ ద రీజన్ రైట్. ఆ రీజన్స్ ఎక్కడైతే మెన్షన్ చేశాడో అదే మన ఆన్సర్. మనం చూద్దాం ఆప్షన్ 1లో. సో 1లో ఏముంది రైట్, ద ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ సెట్స్ ఎన్డీసీస్ విచ్ ఆర్ ఏ వాలంటరీ యాక్షన్ టు బి టేకెన్ బై కంట్రీస్. సో క్లియర్గా మనకి కరెక్ట్గా వాలంటరీ యాక్షన్స్ కాబట్టి సో వాళ్ళ ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేదంటే వాళ్ళ ఇష్టం ఉంటే దాన్ని ఫాలో అవ్వచ్చు, లేదంటే ఫాలో అవ్వలేకపోవచ్చు కాబట్టి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని ఏం లేదు కాబట్టి అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్, సో ద ఎన్డీసీస్ ఆర్ టు బి సెల్ఫ్ రియలైజ్డ్ బై ద డెవలపింగ్ అండ్ డెవలప్డ్ నేషన్స్ యాజ్ పర్ దేర్ కెపాసిటీ. చెప్పుకున్నాం కదా. సో క్యాపబిలిటీ మనకి ప్యాసేజ్లో క్యాపబిలిటీ అని ఒక టర్మ్ ఒక వర్డ్ యూజ్ చేశారు క్యాపబిలిటీ. అకార్డింగ్ టు ద క్యాపబిలిటీ కాబట్టి కెపాసిటీ క్యాపబిలిటీ ఇది కూడా మనకి కరెక్టే. ఫస్ట్ వన్ కరెక్ట్, సెకండ్ వన్ కరెక్ట్. నెక్స్ట్ వన్, దెర్ ఈస్ నో మెకానిజం టు పీనలైజ్ ఏ మెంబర్ కంట్రీ ఇన్ కేస్ దే ఫెయిల్ టు మిస్ ద ఎమిషన్ టార్గెట్స్. సో ఎమిషన్ టార్గెట్స్ మిస్ అయితే వాళ్ళకి పీనలైజ్ అంటే మనకి రైట్ సో మనకి పనిష్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఏమీ లేదు కాబట్టి అది ఫెయిల్ అయ్యింది కాబట్టి ఇది కూడా కరెక్ట్. అంటే మనకి ఇక్కడ 1, 2, 3 ఆ పాయింట్స్ అన్నీ కరెక్టే కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 6 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. So let us answer question number 7. Okay, so which of the following is the most appropriate antonym of the word prevail? Okay na, so prevail అనే వర్డ్ మనకి ఏం కావాలి యాంటనమ్ కావాలంటే. ఓకేనా, మనకి నార్మల్గా ప్రివైల్ అంటే మీనింగ్ అంటే మనకి అల్టిమేట్లీ విన్.
అల్టిమేట్లీ విన్. మనకి అంటాం కదా ట్రూత్ షాల్ ప్రివైల్ అంటాం కదా. సో ట్రూత్ షాల్ ప్రివైల్, దట్స్ వాట్ రైట్. అల్టిమేట్ ఏదైతే విన్ అవుతుందో దాన్ని ఏమంటాం మనం, ప్రివైల్ అంటాం. దానికి ఏం కావాలి మనకి, యాంటనమ్. సో చూద్దాం మనకి ఏముంది, మనకి సుపీరియరా, నో. సో పర్మనెంటా, నో. సో ఫ్లౌండరా, మనకి ఫ్లౌండర్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, సో బీ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్, లేదంటే రైట్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఆబ్వియస్గా మనకి ఏం తీసుకోవచ్చు, మనం యాంటమ్గా తీసుకోవచ్చు కదా మనకి ఇక్కడ. సో ప్రివైల్ అండ్ మీనింగ్ అంటే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది, మనకి ఏంటి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఫ్లౌండర్. సో బీవిల్డర్, మనకి బీవిల్డర్ అంటే మీనింగ్ ఏంటి మనకి, పజిల్. కానీ కాబట్టి మనకి రాదు కదా. ఇంకేమో మనకి కాంక్వెస్ట్, మనకి కాంక్వెస్ట్ అది కూడా కాదు కదా. సో కాబట్టి ఇది కూడా ఆన్సర్ కదా రైట్. సో మనకి అటాక్ చేసి గెలిస్తుందని ఏమంటాము, కాంక్వెస్ట్ అంటాం. కాబట్టి అడిగింది మనకి యాంటనమ్ కదా, యాంటనమ్ కాబట్టి యూ కెనాట్ టేక్ సో కాంక్వెస్ట్. ఒక సిరణం అంటే మేబీ పాసిబిలిటీ, కానీ యాంటనమ్కి కాంక్వెస్ట్ మనం చెప్పలేము. కాంక్వెస్ట్ అంటాం కదా. సో దిస్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 7 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. సో ఇక్కడ ఏమైనా క్వశ్చన్ ఫస్ట్ డైరెక్షన్స్ చూద్దాం, ఏమైనా డైరెక్షన్స్లో రైట్. సో ఇన్ ద క్వశ్చన్ గివెన్ బిలో సమ్ సెంటెన్సెస్ ఫ్రేజ్ ఆర్ గివెన్ విచ్ హ్యావ్ టు బి అరేంజ్డ్ ఇన్ ఎ ప్రాపర్ సీక్వెన్స్. సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ బెస్ట్ డిఫైన్స్ ద ప్రాపర్ సీక్వెన్స్ అండ్ అరేంజ్ ద సెంటెన్స్ ఇన్ అప్రోప్రియేట్ వే. మనకి ఇవి సో రైట్. సో అరేంజ్మెంట్ కాబట్టి మనం డైరెక్ట్గా చేద్దాం. మనకి ఒక 5 పార్ట్స్ ఉన్నాయి, ఆ 5 పార్ట్స్ మనం ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఓకేనా. మనకి ఇలాంటి ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మనకి సబ్జెక్ట్ కోసం వెతకాలి రైట్. సబ్జెక్ట్ కోసం వెతికితే మనకి ఆబ్వియస్గా ఆన్సర్ దొరికేస్తుంది రైట్. మనం ఎదుగుతాం సబ్జెక్ట్ రైట్. ఆన్ సాటర్డే వయా వీడియో కాన్ఫరెన్స్, నో సబ్జెక్ట్. మీటింగ్ అండ్ యాన్యువల్ కన్వెన్షన్, నో సబ్జెక్ట్. ఎట్ ద FCI's 93 యాన్యువల్ జనరల్. సో ఇక్కడ ఉంది మనకి జనరల్ యాడ్జెక్టివ్ కదా, యాడ్జెక్టివ్ వచ్చింది నెక్స్ట్ ఏం రావాలి మనకి, నౌన్ రావాలి. నౌన్ ఎక్కడ వచ్చింది మనకి, జనరల్ ఆన్ సాటర్డే అంటామా, జనరల్ మీటింగ్ పాసిబిలిటీ ఉంది కదా. సో జనరల్ మీటింగ్, జనరల్ ఇనాగరల్ రాదు, జనరల్ హీ రాదు. అంటే సో ఖచ్చితంగా మనకి సి తర్వాత ఏం రావాలి, బి రావాలి. ఎందుకంటే మనకి యాడ్జెక్టివ్ వచ్చిందంటే యాడ్జెక్టివ్ తర్వాత ఏం రావాలి మనకి, నౌన్ ఎక్కడ మనకి బి, అంటే సిబి రావాలి. ఆప్షన్లో చూడండి సిబి ఉన్నదే మనకి ఆన్సర్ అయితే రిమైనింగ్ ఏం చేయొచ్చు మనం, ఎలిమినేట్ చేయొచ్చు రైట్. మనకి ఏముంది, బీసీ ఎలిమినేట్ ఇట్, సిబి పాసిబిలిటీ, సిఈ ఎలిమినేటెడ్, సిబి పాసిబిలిటీ. అంటే మనకి ఏంటి ఇక్కడ, సో ఏ ఎలిమినేట్ చేసాము, డి ఎలిమినేట్ చేసాము. సో మిగిలిన ఇక్కడ బిసిఈ. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం రైట్. మనకి సబ్జెక్ట్ ఏం కావాలి, హీ వాజ్. మనకి సబ్జెక్ట్ అవ్వాలనుకున్నా సబ్జెక్ట్ ఎక్కడ ఇక్కడ, హీ వాజ్ డెలివరింగ్. దా వచ్చిందా, దా మనకి ఏంటి ఆర్టికల్ తర్వాత ఏం రావాలి మనకి, నౌన్. సో హీ వాజ్ డెలివరింగ్ ద, ఏం చెప్పొచ్చు, డెలివరింగ్ ద ఇనాగరల్ అడ్రస్ వచ్చింది కదా. సో డెలివరింగ్ ద ఇనాగరల్ అడ్రస్. ఇక్కడ అడ్రస్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, స్పీచ్. సో హీ వాజ్ డెలివరింగ్ ఇనాగరల్ మీనింగ్ అంటే బిగినింగ్. సో హీ వాజ్ డెలివరింగ్ ద ఇనాగరల్ అడ్రస్ అంటే బిగినింగ్ స్పీచ్ కాబట్టి హీ వాజ్ డెలివరింగ్ ద ఇనాగరల్ అడ్రస్. సో ఏమైంది మనకి, ఈ తర్వాత ఏం రావాలి, డి. ఈ తర్వాత డి రావాలి కాబట్టి ఇది ఈసీ. ఓకే. సో ఇది ఈ డి పాసిబిలిటీ ఉంది కదా, కానీ ఈ లాస్ట్కి వస్తుందా, ఫస్ట్ రావాలి. ఎందుకంటే మనకి సబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ ఉండదు మనకి ఫస్ట్ రావాలి కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది మనకి ఈడి. సో ఇప్పుడు ఏమైంది చూడండి ఓవరాల్గా. సో హీ వాజ్ డెలివరింగ్ ద ఇనాగరల్ అడ్రస్, ఇనాగరల్ స్పీచ్ ఎట్ ద, సో ఇది మన యాడ్వర్బ్, ఎట్ ద FICC's 93rd యాన్యువల్ జనరల్ మీటింగ్ అండ్ యాన్యువల్ కన్వెన్షన్. సో ఆన్ సాటర్డే వయా వీడియో కాన్ఫరెన్స్. కాబట్టి మనకి క్లియర్గా ఎందుకు కన్వే అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి ఈ. దీన్ని ఎలా చేసాము ఇక్కడ, సో ఇక్కడ మనకి ఫస్ట్ యాడ్జెక్టివ్ ప్లస్ కాన్సెప్ట్, యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ కాన్సెప్ట్ యూజ్ చేసాం, ఇంకా ఆర్టికల్ ప్లస్ నౌన్ కాన్సెప్ట్ యూజ్ చేసాం. యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ కాన్సెప్ట్, ఆర్టికల్ ప్లస్ నౌన్ కాన్సెప్ట్, ఈ 2 కాన్సెప్ట్స్ కానీ అప్లై చేయగలిగితే మనకి క్వశ్చన్ వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఈ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 8 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. Let us answer question number 9. Okay, this one is question number 9. Then answer చేద్దాం. Okay, so rules that specify a policy is a set of wants యూట్యూబ్ టు హౌ ఏ కంటెంట్ ఓనర్ హ్యాండిల్ ఏ క్లైమేట్ వీడియో. సో మొత్తానికి ఆర్డర్ లేదు కాబట్టి మనం చూద్దాం. మనకి ఏం కావాలి, ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి రైట్. సబ్జెక్ట్ ఎక్కడ ఉందో మనకి సబ్జెక్ట్ ఇక్కడ. సో రైట్ ఇక్కడ క్లియర్గా ఉంది, ఏ పాలసీ ఈజ్ ఏ సెట్ ఆఫ్. కాబట్టి మనం ఫస్ట్ ఏం రావాలి మనకి, బి సబ్జెక్ట్ రైట్. సో ఏ పాలసీ ఈజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ అంతే కదా. ఆఫ్ అనే ప్రిపోజిషన్ కదా, ప్రిపోజిషన్ మనకి ఏం రావాలి, నౌన్. ఓకే, ఎప్పుడు కూడా మనకి ప్రిపోజిషన్ తర్వాత మనకి ఏం రావాలి, నౌన్ రావాలి. కాబట్టి సెట్ ఆఫ్ వాంట్స్ అంటామా, సెట్ ఆఫ్ హౌ అంటాం, సెట్ ఆఫ్ హ్యాండిల్ అంటామా, సెట్ ఆఫ్ రూల్స్, అదొక్కటే పాసిబిలిటీ. ఎందుకు, తర్వాత మనకి ఏం రావాలి, నౌన్ రావాలి, ప్రిపోజిషన్ ప్లస్ నౌన్. కాబట్టి సెట్ ఆఫ్ రూల్స్ కాబట్టి ఏం రావాలి, ఏ. అంటే మనకి బి అండ్ ఏ రావాలి. ఆప్షన్లో చూడ మనకి బిఏ, ఇక్కడ బీసీ ఉంది ఎలిమినేటెడ్, బిఏ పాసిబిలిటీ, బిఈ ఉంది ఎలిమినేటెడ్. సో ఇక్కడ ఏముంది మనకి ఏవి ఉంది ఎలిమినేటెడ్, ఇక్కడ బిఏ. మనకి ఇక్కడ దగ్గర బిఏ ఉంది, ఇది బి. అంటే రిమైనింగ్ అని మనం ఎలిమినేట్ చేయొచ్చా, రిమైనింగ్ అని ఎలిమినేట్ చేసి మనకి ఏం మిగిలింది, బిఏ డిసిఈ కానీ ఈడి సిబిఏ కానీ. ఇప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేయడం మనకి ఇక్కడ
బీతో స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఈతో. ఈలో ఏముంది హ్యాండిల్ ఏ క్లెయిమ్డ్ వీడియో. మనకి దీంతో స్టార్ట్ అయితే మనకి వెర్బ్తో స్టార్ట్ అవుతా, వెర్బ్తో స్టార్ట్ అవ్వదు. ఒక వెర్బ్తో స్టార్ట్ అవ్వాలంటే అది ఎందులో ఉండాలి, V4లో కానీ V3లో ఉండాలి. కాబట్టి ఇది V1లో ఉంది కాబట్టి ఈతో మనకి స్టార్ట్ కాదు. ఈతో స్టార్ట్ కాదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసాం, మిగిలింది మనకి బి. కాబట్టి ఇక్కడ ఈ లాజిక్ ఏంటంటే మనకి ఏ రావాలి BA DCE. ఇప్పుడు ఇది మనకి ప్రాపర్గా వస్తుందో లేదో చూద్దాం. సో ఇలా మనం ఎలిమినేషన్ చేశాక దాన్ని ఒకసారి చదివితే మనకు తెలిసిపోతుంది కరెక్ట్గా ఉందో రాంగ్ ఉందో, రైట్? చదువుదాం. సో ఎ పాలసీ ఈజ్ సెట్ ఆఫ్ రూల్స్ దట్ స్పెసిఫై హౌ ఎ కంటెంట్ ఓనర్ వాంట్స్ యూట్యూబ్ టు హ్యాండిల్. మనకి అక్కడ 2+V1 టు హ్యాండిల్ 2+V1 కాబట్టి సి తర్వాత ఏం రావాలి, ఈ రావాలి. ఇలా చేయొచ్చు 2+V1 రావాలి కాబట్టి టు హ్యాండిల్. సో మనకి లాజిక్స్ ఏమున్నాయి ఇక్కడ, మనకి లాజిక్స్. సో ఆఫ్ ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ వన్ లాజిక్, 2+V1 అనదర్ లాజిక్. ఇంకేం ఇక్కడ సో పాలసీ సెట్ ఆఫ్ రూల్స్. సో BA. సో అంటే ప్రపోజన్ ప్లస్ నౌన్ ఒక లాజిక్, ఇంకా 2+V1. ఈ 2 లాజిక్స్ కానీ మనం యూజ్ చేస్తే 2 లాజిక్స్ కూడా అవసరం లేదు, సింపుల్గా ఓన్లీ 1 లాజిక్ యూజ్ చేస్తే మనకి అది కాకుండా ఇంకోటి. సో ఈతో మనం స్టేట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఎందుకు, ఇది వెర్బ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈతో మనకి సెంటెన్స్ అనేది స్టార్ట్ కాదు కాబట్టి సో ఆబ్వియస్గా మన ఆన్సర్ ఏమైతే మనకి బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 9 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. So let us answer question number 10. Okay, this one is question number 10. Okay, so next one. So చూడండి ఏముందో, passed in September thousands of farmers across the country. మనకి ఏం కావాలి, సబ్జెక్ట్ కావాలి కదా వచ్చిందా. సో thousands of farmers across the country, ఇదంతా సబ్జెక్ట్ కాబట్టి నెక్స్ట్ ఏం రావాలి మనకి, వెబ్ రావాలి. ఎప్పుడు కూడా మనకి సబ్జెక్ట్ మనకి ఏమొస్తుంది, వెబ్ వస్తుంది. సో మరి దేనికోసం వెతకాలి, మనం వెబ్ కోసం వెతకాలి. ఆ వెబ్ ఎక్కడ ఉంది ఇక్కడ, సో హ్యావ్ బీన్ ప్రొటెస్టింగ్ సరిపోయింది కదా. మరి ఇక్కడ బీలో సబ్జెక్ట్ ఉంది, సీలో ఏమో మనకి వెర్బ్, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ కాబట్టి మనకి ఏం రావాలి, BC రావాలి. ఇప్పుడు ఆప్షన్లో చూడండి, ఆప్షన్లో మనకి BC ఎక్కడ ఉంది, ఇక్కడ BC ఉంది, ఇది BA ఉంది, ఇక్కడ BE ఉంది, ఇక్కడ ఏమో మనకి AB ఉంది, ఇక్కడ ఉంది BC. మనకి ఇక్కడ 2 పాసిబిలిటీస్, BC అంటే మనకి రిమైనింగ్ అని ఎలిమినేట్ చేయొచ్చు. మనకి ఏ కానీ ఈ కానీ. ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనకి ఏం రావాలి, సబ్జెక్ట్ వెర్బ్తో స్టార్ట్ అయిద్దా. ఇక్కడ ఏమో మనకి BC అంటే మన సబ్జెక్ట్ వెర్బ్. ఇక్కడ ఏముంది ఈఏతో స్టార్ట్ అయిద్దా చూద్దాం. రైట్, గవర్నమెంట్స్ ఫార్మ్ లాస్. సో గవర్నమెంట్ ఫార్మ్ లాస్ పాస్డ్ ఇన్ సెప్టెంబర్ అనుకుందాం. రైట్, పాస్ట్ ఇన్ సెప్టెంబర్, మళ్ళీ ఏ తర్వాత బి వస్తుందా. సో గవర్నమెంట్స్ ఫార్మ్ లాస్ పాస్ట్ ఇన్ సెప్టెంబర్ థౌజండ్స్ ఆఫ్ ఫార్మ్స్ అంటామా, నో. కాబట్టి ఇక్కడ ఈఏ తర్వాత బి రాదు, ఏబి రాదు. సో ఏబి పాస్ట్ ఇన్ సెప్టెంబర్ థౌజండ్స్ ఆఫ్ ఫార్మర్స్ అని ఏబి రాదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో దీన్ని కూడా ఎలిమినేట్ చేసి మనకి మిగిలింది మనకి ఏంటి ఈ. సో ఇప్పుడు మనం చూద్దాం కరెక్ట్గా ఉందో లేదు. ఇప్పుడు ఇక్కడ thousands of farmers across the country have been protesting for the past 17 days. సరిపోయిందా, ఫర్ పాస్ట్ 17 days. ఇప్పుడు ఏం రావాలి, సి తర్వాత ఏం రావాలి, డి రావాలి. అంటే BCD రావాలి. BCD ఎక్కడ వచ్చింది, ఓన్లీ ఇది ఒక్కటే BCD కాబట్టి సో మనకి ఏం చేయొచ్చు అంటే ఇక్కడ BCD ఉన్నా కానీ మనకి ఏం ఏబి రాదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది BC. ఇప్పుడు చూద్దాం. రైట్, సో thousands of farmers across the country have been protesting for the past 17 days against the central government's farm laws. against the central government కాబట్టి ఏం రావాలి, DE కూడా. అంటే BCDE ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఆన్సర్ ఇక్కడ వరకు చేయొచ్చు. గవర్నమెంట్స్ ఫార్మ్ లాస్ పాస్డ్ ఇన్ సెప్టెంబర్, ఇలా మొత్తం చదివి చేయొచ్చు. లేదంటే మన కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. కాన్సెప్ట్ మనకి ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే మనం ఎలిమినేషన్ చేయొచ్చు కాబట్టి మనకి షార్ట్ టైంలో ఆన్సర్ వచ్చేసింది. లేదంటే ఓవరాల్గా చదివి కూడా మనం చేయొచ్చు. మొత్తానికి అయితే ఆన్సర్ ఏమవుతుంది మనకి ఈ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 10 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. Let us answer question number 11. Okay, this one is question number 11. So scanner for gamers after they spot again come under the scanner. ఇక్కడ చూడండి, సో క్లియర్ మనకి ఏంది అక్కడ, కమ్ అండర్ దా వచ్చిందా, దా ప్లస్ ఏ రావాలి మనకి నౌన్, అండర్ ద స్కానర్. సో కమ్ అండర్ ద స్కానర్, ఇదంతా ఒక ఫ్రేజ్, కమ్ అండర్ ద స్కానర్ కాబట్టి మనకి ఏం రావాలి, బి ఇంకా ఏ రావాలి, కమ్ అండర్ ద స్కానర్. కాబట్టి ఆప్షన్లో BA చూడండి మనకి ఏముందో, BA, ఇది BC, ఇది BA, ఇది BE. రైట్, ఇంకేం మనకి AB, ఇక్కడ ఉంది BC. మనకి ఏం రావాలి, BA రావాలి. కాబట్టి ఒకే ఒక BA ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి B. సో ఫర్ క్వశ్చన్ నెంబర్, సో చూద్దాం మనకి EC BAD మనకి ప్రాపర్గా ఉందో చూస్తే సరిపోతుంది. సో ఎలిమినేషన్ మనకి అక్కడ, సో కమ్ అండర్ ద స్కానర్. సో ఆర్టికల్ ప్లస్ నౌన్ రావాలి కాబట్టి అది కూడా నౌన్ ఇంకెక్కడ లేదు కదా. సో PUBG రాదు కదా, ఇంకేమైనా సంథింగ్ రాదు కదా, హవెవర్ రాదు, ఓన్లీ స్కానర్ ఒకటే, కమ్ అండర్ ద స్కానర్ కాబట్టి ఖచ్చితంగా ఏం రావాలి, BA రావాలి. BA మనకి ఆప్షన్లో ఒకే ఒక దగ్గర ఉంది కాబట్టి అదే మన ఆన్సర్. ఇప్పుడు మనకి చూద్దాం ఏముంది మనకి, హవెవర్ ఇన్ ఆర్డర్ టు కీప్ ద బజ్ గోయింగ్. So in order to keep the buzz going, so PUBG Mobile has once again, so come under the scanner for gamers after they spotted something peculiar with the game. మనకి peculiar meaning ఏంటి, మనకి strange. సో మొత్తం కదా ఆన్సర్ ఏమవుతుంది మనకి B. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 11 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ B. లెట్ us go for the next question. Let us answer question number 12. This one is question number 12. Okay, next one.
From the US border with Mexico after the COVID-19 pandemic began, border and immigration officials. ఒక మనకి సబ్జెక్ట్ వచ్చిందా, border and immigration official, ఇది సబ్జెక్ట్ మనకి ఏం రావాలి, వెర్బ్ రావాలి, రైట్. సో అఫీషియల్స్ ఏం చేశారు అక్కడ, సో అఫీషియల్స్ యూజ్డ్ పబ్లిక్ హెల్త్ రూల్స్, రైట్. సో ఇక్కడ ఉంది యూజ్డ్ పబ్లిక్ హెల్త్, మనకి సబ్జెక్ట్ సరిపోతుంది వచ్చిందా, కాబట్టి ఇక్కడ ఏముంది, బోర్డర్ అండ్ ఇమ్మిగ్రేషన్ అఫీషియల్స్, సబ్జెక్ట్ ప్లస్ ఏం రావాలి, వెర్బ్. ఆ వెర్బ్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ మనకి యూజ్డ్ వచ్చిందా, వెర్బ్. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ కాబట్టి మనకి ఏం రావాలి, సి తర్వాత డి రావాలి. ఇంకా సో యూజ్డ్ పబ్లిక్ హెల్త్ రూల్స్ టూ ప్లస్ ఏం రావాలి, V1. ఆ V1 ఎక్కడ వచ్చింది, టు టర్న్ అవే కాబట్టి ఏం రావాలి, డిఈ రావాలి. అంటే సో సిడిఈ రావాలి. ఆప్షన్లో మనకి ఎక్కడ సిడిఈ ఉందో చూద్దాం, రైట్. ఇక్కడ మనకి ఏముంది, సిడి ఉంది కానీ ఈ లేదు. మనకి ఏముంది, సిబి ఉంది, ఇక్కడ సిడిఈ ఉంది, ఇక్కడ సిఈ ఉంది, ఇక్కడ సిడిఈ ఉంది. అంటే మనకి సో ఏ ఎలిమినేట్ చేయొచ్చు, బి ఎలిమినేట్ చేయొచ్చు, డి ఎలిమినేట్ చేయొచ్చు. మనకి ఏం మిగిలిన మనకి C1 E1 ఈ రెండింటిలో చెక్ చేస్తే అయిపోతుందా. మనకి ఏముంది ఇక్కడ ఏతో స్టార్ట్ అయిద్దా, ఫ్రమ్ ద US బార్డర్ విత్ మెక్సికో, సో ఆఫ్టర్ ద COVID-19 పాండమిక్ బిగాన్ అంటామా, నో. కాబట్టి మనకి ఏబి కాంబినేషన్ రాదు కాబట్టి సో ఈ ఎలిమినేట్ చేయొచ్చు. మిగిలింది మనకి ఏంటి, సో BCDEA ఇది వస్తుందో చూస్తే సరిపోతుందా, మనం చూద్దాం, రైట్. సో ఆఫ్టర్ ద COVID-19 పాండమిక్ బిగాన్, after the COVID-19 pandemic began, తర్వాత ఏమవ్వాలి, సో బార్డర్ అండ్ ఇమిగ్రేషన్ అఫీషియల్స్ యూజ్డ్ పబ్లిక్ హెల్త్ రూల్స్ టు టర్న్ అవే టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ అసైలమ్ సీకర్స్ ఫ్రమ్ ద US బార్డర్ విత్ మెక్సికో. పాసిబిలిటీ ఉందా, లాస్ట్కి ఏ వచ్చే ఛాన్స్, ఈ తర్వాత ఏ వచ్చే ఛాన్స్ ఉందో అక్కడే ఉంది, టర్న్ అవే. సో టర్న్ అవే ఫ్రమ్ ఓకేనా, టర్న్ అవే ఫ్రమ్. సో సూట్ అవుతుంది కాబట్టి టర్న్ అవే ఫ్రమ్ కాబట్టి ఈ తర్వాత మనకి ఏం రావాలి, ఏ రావాలి. కాబట్టి ఏ రావాలి కాబట్టి ఒకే ఒక పాసిబిలిటీ ఉంది కదా. సో ఒకే ఒక పాసిబిలిటీ ఉంది కాబట్టి ఆన్సర్ మనకి సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 12 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. మనకి క్వశ్చన్ నెంబర్ 13. మనకి ఫస్ట్ మనం డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయో. సో ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ ఇడియం ఫ్రేజ్ మేకింగ్ ద సెంటెన్స్ గ్రామటికల్లీ అండ్ కంటెక్చువల్లీ కరెక్ట్. మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనం దేంతో ఫిల్ చేయాలి, మనకి సో ఫ్రేజల్ వెబ్తో ఫిల్ చేయాలి. మనం చూద్దాం, మన ఫస్ట్ వన్ ఏముందో, రైట్. So Sudha had an amazing chance to work with Microsoft, but she dashed due to family engagements. మనకి ఏముంది, ఆమెకి మంచి అవకాశం వచ్చిందంట మైక్రోసాఫ్ట్ వర్క్ చేయడానికి, కానీ బట్ వచ్చిందా, బట్ వచ్చి మనకి కానీ బట్ షీ డాష్ డ్యూ టు ఫ్యామిలీ ఎంగేజ్మెంట్స్ వల్ల అది చేయలేకపోయింది. అదే సెన్స్ అక్కడ చేయలేకపోయింది అని మన మీనింగ్ రావాలి. అలాంటి మీనింగ్ ఎక్కడ ఉందో చూద్దాం. మనకి గివ్ అప్. సో మనకి పాస్ట్ టెన్స్ కాబట్టి అన్ని మనకి ఇందులో ఉన్నాయి. సో V2 మనకి హ్యాడ్ కాబట్టి పాస్ట్ టెన్స్ V2 కాబట్టి అన్ని కూడా ఇందులో ఉన్న మనకి V2లో ఉండాలి. మనకి ఏముంది, హెల్డ్ మనకి V2 V1 హెల్డ్ కూడా V2. మీకు డౌట్ వచ్చింది అనుకోండి, సో డౌట్ వస్తే ఏం చేస్తారంటే మనకి హోల్డ్ ఉందా, హోల్డ్ ఒకటి హెల్డ్ ఒకటి, వీటి మధ్య మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఈ రెండింటిలో ఏది V1 ఏది V2 అని తెలియాలంటే ఏం చేస్తారంటే సింపుల్గా ING యాడ్ చేయండి. దీనికి ING యాడ్ చేయండి, దీనికి కూడా ING యాడ్ చేయండి. ఏమొస్తుంది మనకి, ఇది హోల్డింగ్, ఇదే వస్తుంది హెల్డింగ్. మనకి హోల్డింగ్ ఉందా, హెల్డింగ్ లేదు. మనకి ఏముంది, ఓన్లీ హోల్డింగ్ మాత్రమే సెన్సిబుల్. కాబట్టి ఇదేమవుతుంది మనకి V1, ఇదేమవుతుంది మనకి V2. అంటే హెల్డ్ మనకి ఏంటి, V2నే. అంటే మనకు కావాల్సింది కూడా V2నే కాబట్టి అన్ని కూడా ఇందులో ఉన్నాయి, V2లోనే ఉన్నాయి. కాబట్టి మనం సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యూజ్ చేసి ఎలిమినేట్ చేయం. ఖచ్చితంగా మనకి ఏం తెలియాలి, మీనింగ్ తెలియాలి. ఇప్పుడు చూద్దాం, రైట్. సో గివ్ అప్, మనకి గివ్ అప్ అండ్ మీనింగ్ ఏంటి, మనకి స్టాప్ ట్రైయింగ్. గివ్ అప్ అండ్ మీనింగ్ ఏంటి, మనకి స్టాప్ ట్రైయింగ్. ఛాన్స్ ఉందా, సో మైక్రోసాఫ్ట్ బట్ షీ స్టాప్ ట్రైయింగ్ డ్యూ టు ఫ్యామిలీ ఎంగేజ్మెంట్స్. కాబట్టి గివ్ అప్ ఛాన్స్ ఉందా, రైట్. సో ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ గివ్ అవే. సో మనకి గివ్ అవే అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, సో గిఫ్ట్ లేదంటే ప్రెజెంట్. సో గిఫ్ట్ కానీ ప్రెజెంట్ ఇవ్వడానికి ఏమంటాం, గివ్ అవే అంటాం. ఓకేనా. అప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్స్ వారు కండక్ట్ చేస్తున్న వాళ్ళు ఇస్తారు కదా గివ్ అవేస్, దట్స్ వాట్, రైట్. లేదంటే ఇన్స్టాగ్రామర్స్ ఇస్తుంటారు కదా గివ్ అవే, అంటే ఫ్రీగా గిఫ్ట్ ఇస్తున్నారు కదా, దాన్ని ఏమంటే గివ్ అవే అంటాం, రైట్. మనకి గివ్ బ్యాక్ అంటే మీనింగ్ ఏంటి, మనకి రిటర్న్. గివ్ బ్యాక్ అండ్ మీనింగ్ ఏంటి, మనకి రిటర్న్. హెల్డ్ బ్యాక్ అండ్ మీనింగ్ ఏంటి, మనకి స్టాప్ ద ప్రోగ్రెస్. ఇక్కడ బట్ షీ హెల్డ్ బ్యాక్ డ్యూ టు అంటామా, నో. హెల్డ్ బ్యాక్ సంథింగ్ అని రావాలి కానీ డైరెక్ట్గా హెల్డ్ బ్యాక్ రాకూడదు. అప్పుడు ఏమొస్తుంది మనకి గివ్ అప్. సో ఏమొస్తుంది, స్టాప్ ట్రైయింగ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 13 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్, రైట్. సో లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 14. ఓకే, సేమ్ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ డైరెక్ట్గా చేద్దాం. ఓకే, ఆఫ్టర్ ద కాల్ ఫ్రమ్ ద హాస్పిటల్ హీ డాష్ సమ్ క్లోత్స్ అండ్ రష్డ్. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏముంది, మనకి సో హాస్పిటల్ నుంచి కాల్ వచ్చిందంట, వెంటనే ఏం చేసి ఇక్కడ సో క్లోత్స్, సో తొడుక్కుని వైపు రష్ అంటే వెళ్ళిపోయాడు. మనకి ఈ క్లోజ్ అనేది ఎలా వేస్తున్నాడు, హరీలో వేస్తున్నాడు, నిదానంగా వేస్తాడా, హరీ. ఇప్పుడు ఏమన్నా మనకి వేరింగ్ ఇన్ హరీ, రైట్. అంటే మనకి హరీగా ఏదైనా వేసుకోవడానికి ఏమంటామంటే, సో ఏమైనా అదే కదా, హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది కాబట్టి ఏం చేసుకోవాలి, క్లోత్స్ అయితే వేసుకోవాలి, క్లోత్స్ కాబట్టి వేసుకోవాలి. హాస్పిటల్ నుంచి కాల్ కాబట్టి హరీ, అంటే ఇక్కడ మనకి వేర్ అనే సెన్స్ కన్వే కావాలి, అట్ ద సేమ్ టైం హరీ అనే సెన్స్ కన్వే కావాలి. అలాంటి మీనింగ్ ఏముందో చూద్దాం. మనకి ఏదో మనకి త్రూ అప్, మనకి నార్మల్గా త్రూ అప్ అంటే మీనింగ్ ఏంటి, మనకి ఒమిట్.
త్రూ అప్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఒమిట్. ఓకే, త్రూ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి మనకి రైట్ ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ సంథింగ్. ఇది వస్తుందా? నో. ఇంకా మనకి త్రూ ఆన్ అంటే మీనింగ్ ఏంటి మనకి రైట్ సో సేమ్ వేర్ క్లోత్స్ ఇన్ ఏ హరీడ్ మేనర్. సో త్రూ ఆన్ అండ్ మీనింగ్ మనకి వేర్ క్లోత్స్ ఇన్ ఏ హరీడ్ మేనర్. సో త్రూ అవే మనకి నార్మల్గా త్రూ అవే నార్మల్గా మీనింగ్ ఏంటి విసిరేయడం ఏమంటామంటే త్రూ అవే, కాబట్టి ఇది కాదు. సో త్రూ అంటే జనరల్ మీనింగే కాబట్టి ఓన్లీ సో సి ఈజ్ ద పాసిబిలిటీ. ఇక్కడ హర్రీగా మనకి క్లాస్ వేసుకోవడం ఏమంటామంటే త్రూ ఆన్ అంటాం. సో మనకి త్రూ ఆఫ్ రాదు, త్రూ అప్ రాదు, సో త్రూ అవే రాదు. త్రూ అవే మనకి విసిరేయడం ఏమంటాము త్రూ అవే అంటాం. సో లిటరల్ మీనింగ్ ఇది. త్రూ అవే మనకి ఆలోచించాల్సింది ఏం లేదు. కాబట్టి నేను త్రూ ఆన్. సో త్రూ ఆన్ మీనింగ్ మనకి ఏదైనా సరే హరీగా వేసుకోవడం ఏమంటాం మనం త్రూ ఆన్ అంటాం. కాబట్టి సో ఆన్సర్ ఏమైతే మనకి సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 14 our answer is what? Option C. Let us go for the next question. So do not dash your preparation of the exam for the last minute. Okay, ఏమంటున్నా ఇక్కడ క్లియర్ గా అర్థమైందా? సో do not dash your preparation of the exam for the last minute. లాస్ట్ మినిట్ వరకు దీన్ని డిలే చేయొద్దు, అంతే కదా. లాస్ట్ మినిట్ వరకు డిలే చేయొద్దు, లేదంటే పోస్ట్ పోన్ చేయొద్దు, అంతే కదా. అంటే ఇక్కడ ఏ రావాలి మనకి డిలే ఆర్ పోస్ట్ పోన్ అండ్ మీనింగ్ రావాలి. ఇప్పుడు చూద్దాం మనకి పుట్ అవే అంటామా రైట్, పుట్ అవే. సో పుట్ ఆన్, పుట్ ఆఫ్, ఇంకేమో మనకి పుట్ త్రూ. సో నార్మల్గా మనకి పుట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి మనకి డిలే ఆర్ పోస్ట్ పోన్. కాబట్టి డైరెక్ట్ మనకి ఏమొస్తుంది మనకి పుట్ ఆఫ్. తెలిసిందనుకో డైరెక్ట్ మనం ఆన్సర్ చేసేసి రైట్. ఇంకేమైంది మనకి పుట్ ఆన్. మనకి పుట్ ఆన్ అంటే మీనింగ్ ఏంటి మనకి వేర్ ద జ్యువెలరీ. సో జ్యువెలరీని వేసుకోవడానికి ఏమంటాం మనం? సో పుట్ ఆన్ అంటాం రైట్. ఇంకేమో ఇక్కడ సో పుట్ త్రూ అంటే మీనింగ్ ఏంటి మనకి రైట్. సో పుట్ అంటే పుట్ సమ్వన్ త్రూ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. Put someone in a difficult situation. సో ఏదైనా సరే డిఫికల్ట్ సిచ్యువేషన్లోకి పెట్టని ఏమంటామంటే పుట్ త్రూ అంటాం రైట్. కాబట్టి ఇది కూడా రాదు. ఇంకా మనకి పుట్ అవే. మనకి పుట్ అవే అంటే మీనింగ్ ఏంటి మనకి నార్మల్గా సపోజ్ ఏదైనా ఒక రైట్ ఒక థింగ్ ఉంది, ఒక టీవీ రిమోట్ ఉంది రైట్. సో టీవీ రిమోట్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? సో టీవీ ఆన్ అవుతున్నప్పుడు మాత్రమే ఆ టీవీ రిమోట్ యూజ్ చేస్తాం. సో ఆ టీవీ ఆన్లో లేనప్పుడు ఏం చేస్తామంటే టీవీ రిమోట్ పక్కన పెట్టేస్తాం కదా. సో నార్మల్గా ఎప్పుడైతే మనకి ఆ ఐటెం సో ఆ థింగ్ అనేది మనం నార్మల్గా యూజ్ చేయనప్పుడు ఎక్కడైతే పెట్టేస్తామో ఆ ప్లేస్లో పెట్టాన్ని ఏమంటామంటే సో పుట్ అవే అంటాం. సో నార్మల్గా యూజ్ చేసినప్పుడు మనం యూజ్ చేస్తాం, యూజ్ చేయనప్పుడు ఆ ఐటమ్ని ఏ ప్లేస్లో అయితే పెడతామో ఆ ప్లేస్లో పెట్టాన్ని ఏమంటామంటే పుట్ అవే అంటాం. ఇది కూడా కాదు కదా. సో ఆన్సర్ ఏమైతే మనకి పుట్ ఆఫ్. సో పుట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి మనకి డిలే ఆర్ పోస్ట్ పోన్, దాన్ని ఏమంటాం మనం? సో పుట్ ఆఫ్ అంటాం. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 15 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. లెట్ us go for the next question. So let us answer question number 16. I need to work overnight as I am dash my work submission for meeting. Okay na? మనకేముంది ఇక్కడ? ఐ నీడ్ టు వర్క్ ఓవర్నైట్ వర్క్ చేయాలంటే ఎందుకు? యాజ్ ఐ ఆమ్ డాష్ మై వర్క్ సబ్మిషన్ ఫర్ మీటింగ్. ఇక్కడ సో వర్క్ సబ్మిషన్ మీటింగ్కి వర్క్ సబ్మిషన్ ఏమైంది మనకి? లేట్ అయింది, అంతే కదా. లేట్ అయింది కాబట్టి ఏం చేయాలి వీడు? సో ఓవర్నైట్ వర్క్ చేయాలి. కాబట్టి లేట్ అనే మీనింగ్ కనివ్వాలి. ఇప్పుడు ఉంది ఫాలింగ్ అండ్ మీనింగ్ అంటే మనకి రైట్ ఫార్మేషన్. ఏదైనా మనకి లైన్ కట్టాలనుకో, లైన్ కట్టాలంటే దాని ఏమంటాం? ఫార్మింగ్ ఇన్ అంటాం. ఫాలింగ్ ఇన్ అంటాం లైన్ కడితే ఫార్మేషన్ రైట్. ఇంకా మనకి ఫాల్ అపార్ట్. మనకి ఫాల్ అపార్ట్ మీనింగ్ మనకి రైట్. సో ఏం చెప్పొచ్చు మనకి రైట్ ఫాల్ అపార్ట్ మనకి స్ప్లిట్ అపార్ట్ అని చెప్పొచ్చు. స్ప్లిట్ ఫాల్ అపార్ట్ మీనింగ్ మనకి స్ప్లిట్. కాబట్టి మనకి ఇది రాదు కదా. సో ఫాలింగ్ ఇన్ రాదు, ఫాల్ బ్యాక్. మనకి ఫాల్ బ్యాక్ అండ్ మీనింగ్ మనకి రిట్రీట్. ఫాల్ బ్యాక్ అండ్ మీనింగ్ అంటే మనకి రిట్రీట్. సో రిట్రీట్ అయితే రాదు కదా. సో నో వన్. నెక్స్ట్ ఫాల్ బిహైండ్ అండ్ మీనింగ్ అంటే మనకి లేట్ అవడం ఏమంటాం మనం? ఫాల్ బిహైండ్. కాబట్టి అక్కడ లేట్ అనే సెన్సే రావాలి కాబట్టి ఫాలింగ్ బిహైండ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 16 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us start question number 17. Okay, so మనకి ఏం చెప్పడం? The company's expenses are leaving behind the earnings. So it is time to dash. మనకి దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుతున్నాము, ఇంకా ఎర్నింగ్స్ గురించి మాట్లాడుతున్నాం రైట్. సో ఎర్నింగ్స్ కంటే మనకి ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోయినాయి కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి? ఇట్ ఇస్ టైమ్ టు రెడ్యూస్ ద ఎక్స్పెన్సెస్, అంతే కదా. ఇట్స్ టైమ్ టు రెడ్యూస్ ద ఎక్స్పెన్సెస్, అదే కట్ ద ఎక్స్పెన్సెస్. మనకి మెయిన్ రావాలి రెడ్యూస్ ద ఎక్స్పెన్సెస్ అని మీనింగ్ రావాలి. ఇప్పుడు చూద్దాం మనకి ఏముందో స్టాండ్ స్టిల్. మనకి స్టాండ్ స్టిల్ మీనింగ్ మనకి నో మూమెంట్, నో మోషన్, మోషన్లెస్. అప్పుడు దాన్ని ఏమంటాం? స్టాండ్ స్టిల్. ఏది రాదు కదా. ఇంకా కట్ ఆఫ్. మనకి కట్ ఆఫ్ అంటే మీనింగ్ మనకి రిమూవ్, కంప్లీట్గా రిమూవ్ చేసి దాన్ని ఏమంటాము? కట్ ఆఫ్ అంటాం. సో ఇది కూడా రాదు కదా. సో కట్ బ్యాక్ అంటే మీనింగ్ ఏంటి మనకి? సో రెడ్యూస్ ద ఎక్స్పెన్సెస్ మనం తగ్గించుకోవడానికి ఏమంటామంటే కట్ బ్యాక్ అంటాం. కాబట్టి ఆన్సర్ ఏమైతే మనకి సి. ఇంకేదో మనకి స్టాండ్ బ్యాక్. సో స్టాండ్ బ్యాక్ అంటే మీనింగ్ మనకి గో బ్యాక్ ఎ ఫ్యూ స్టెప్స్.
కొన్ని స్టెప్స్ మనం వెనక్కి వెళ్ళడం ఏమంటామంటే సో ఏమంటాము స్టాండ్ బ్యాక్ అంటాం. సో ఇది కూడా మనకి కాదు కదా. సో ఆన్సర్ ఏమైతే మనకి కట్ బ్యాక్. సో కట్ బ్యాక్ అంటే మీనింగ్ మనకి రిడ్యూస్ ద ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడం ఏమంటామంటే కట్ బ్యాక్ అంటాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 17 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. సో లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 18. ఓకే, సో మనకి ఫస్ట్ అయితే మనకి డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయో. డైరెక్షన్స్ ఏమున్నాయి. సో ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ సెంటెన్స్ ప్రొవైడెడ్ విత్ 4 highlighted words, choose the option reflecting the word which is either misspelled or grammatically or contextually incorrect. మనకి ఏం కావాలి, మిస్స్పెల్డ్ కానీ గ్రామటికల్లీ ఆర్ కంటెక్స్చువల్లీ ఇన్కరెక్ట్ కానీ రావాలి. రైట్. సో మనం చూద్దాం మనకి ఏముంది. మనకి ఫస్ట్ 18 తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ద కోర్ట్ ఆల్సో నోటెడ్ దట్ సిన్స్ ఫార్మర్స్ హ్యావ్ no resources and cannot afford to get involved in litigation, traders take advantage of their flight. ఓకే, సో మొత్తం మనకి బోల్డ్ వర్డ్స్ ఏమన్నా ఇక్కడ రిసోర్సెస్ వన్ బోల్డ్ వర్డ్, ఇన్వాల్వ్డ్ బోల్డ్ వర్డ్, లిటిగేషన్, ఇంకా మనకి ఏముంది ఫ్లైట్. సో క్లియర్గా మనకి ఎక్కడ ఉంది నో రిసోర్సెస్ కరెక్టే, రిసోర్స్ స్పెల్లింగ్ సరిపోయింది, కంటెక్స్ట్ కూడా సరిపోయింది, ఇంకేముంది సో గెట్ ఇన్వాల్వ్డ్ కూడా ఇన్ని వచ్చింది కాబట్టి ఇన్వాల్వ్డ్ ఇన్ ఇది కూడా సరిపోయింది, స్పెల్లింగ్ కూడా సరిపోయింది. సో లిటిగేషన్ మనకి లీగల్ ప్రొసీడింగ్స్, లిటిగేషన్ మీనింగ్ మనకి లీగల్ ప్రొసీడింగ్స్ కాబట్టి ఇది కూడా కరెక్ట్గానే ఉంది. మరి ఎక్కడ ఉంది ట్రేడర్స్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దేర్ డిఫికల్ట్ సిచ్యువేషన్. సో డిఫికల్ట్ సిచ్యువేషన్ కాబట్టి మనకి ఏం రాకూడదు, ఫ్లైట్ రాకూడదు. నార్మల్గా ఫ్లైట్ అండ్ మీనింగ్ ఎగరడాన్ని ఏమంటాం ఫ్లైట్ అంటాం, కానీ డిఫికల్ట్ సిచ్యువేషన్ మీనింగ్ రావాలి కాబట్టి మనకి ఏం రావాలి ఫ్లైట్ అని చెప్పాలి. సో ఫ్లైట్. సో మనకి ఫ్లైట్ అండ్ మీనింగ్ ఏంటి మనకి డిఫికల్ట్ సిచ్యువేషన్. ఫ్లైట్ అండ్ మీనింగ్ మనకి సో డిఫికల్ట్ సిచ్యువేషన్. మనకి ఫ్లైట్ పిఎల్ఐ రావాలి కానీ ఎఫ్ఎల్ఐ రాకూడదు కాబట్టి మనకి మిస్టేక్ ఉందా. సో మిస్టేక్ ఉంది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది మనకి డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 18 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. లెట్ us go for the next question. Right. Let us answer question number 19. Okay. So మనకి ఏమవుతుంది అనమాట, in view of all these circumstances this court holds that at this stage it is not possible to presume that there was no intention to deceive at the beginning. సో మనకి బోల్డ్ వర్డ్స్ ఏమన్నా మనకి సో రైట్ సర్కమ్స్టాన్సెస్ బోల్డ్ వర్డ్, ప్రెజ్యూమ్, ప్రెజ్యూమ్ అంటే మీనింగ్ ఏంటి మనకి అజ్యూమ్. ఓకే, ఇంకేదో మనకి పాసిబుల్ కరెక్ట్గానే ఉంది ఇక్కడ. డిసీవ్, డిసీవ్ స్పెల్లింగ్ మనకి ఏంటి డిఈ సి తర్వాత ఏనావాలి సిఈఐవిఈ. ఇక్కడ మీకు డిసీవ్ వరకు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చిన్న రూల్ ఉంది, బట్ అది ఎన్నిసార్లు మనకి వర్కౌట్ కాదు కాబట్టి దీని మీద స్ట్రెస్ చేయట్లేదు. బట్ అదేంటంటే రైట్ ఐ బిఫోర్ ఈ ఎక్సెప్ట్ ఆఫ్టర్ సి. సి ఈ రూల్ మీరు రైట్ సో ప్రతిసారి యూజ్ చేయలేరు కాబట్టి డోంట్ ఫాలో దిస్ రూల్. జస్ట్ బట్ మీకు ఐడియా ఉంటుందని చెప్తున్నాను. బట్ మనకి ప్రతిసారి ఇది వర్కౌట్ కాదు కాబట్టి ఇది మీకు అప్లై చేయాలని మీకు ఖచ్చితంగా అన్ని స్పెల్లింగ్స్ తెలిస్తేనే, అంటే ఇలాంటివి ఉంటాయి ఐఈ సపోజ్ ఐఈ కానీ లేదంటే ఈఐ మీరు బాగా ప్రాక్టీస్ చేసినప్పుడే ఈ రూల్ యూజ్ చేయండి, అదర్వైజ్ డోంట్ యూజ్. ఎందుకంటే మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఐ బిఫోర్ ఈ ఎక్సెప్ట్ ఆఫ్టర్ సి అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైనా మనకి ఐఈ కానీ ఈఐ కానీ వచ్చాయనుకోండి నార్మల్గా ఏం రావాలంటే ఐ బిఫోర్ ఈ అంటే ఎక్కువ మనకి ఏం రావాలి ఐఈ రావాలి. కానీ ఎప్పుడైతే మనకి సి తర్వాత వస్తుందో సి తర్వాత వస్తే ఏమవుతుంది సిఈఐ రావాలి. నార్మల్గా ఏం రావాలి ఐఈ రావాలి, కానీ ఆఫ్టర్ సి తర్వాత వచ్చినప్పుడు మాత్రం ఏం రావాలి ఈఐ రావాలి. సో అది ఇక్కడ మనకి ఏముంది ఇక్కడ సి వచ్చింది కాబట్టి నార్మల్గా అయితే ఏం రావాలి ఐఈ కరెక్టే, కానీ ఇక్కడ సి వచ్చింది కాబట్టి ఏం రావాలి ఈఐ రావాలి. కాబట్టి సిఈఐ రావాలి, కాబట్టి సిఈఐ రావాలి కానీ ఐసీ రాకూడదు ఐఈ రాకూడదు కాబట్టి ఎర్రర్ ఉందా లేదా ఎర్రర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి డి. బట్ ఈ రూల్ అనేది మనకి అన్నిసార్లు వర్కౌట్ కాదు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేయాలి. ఓకేనా. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 19 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. లెట్ us go for the next question. So 20. Okay. The facts and circumstances show that first the atmosphere was created to lure the farmers. Okay. So మనకి ఇక్కడ మనకి lure అంటే మనకి మీనింగ్ అంటే అల్యూర్. అల్యూర్ అన్న మీనింగ్ ఏంటి మనకి అట్రాక్ట్. ఓకే. సో ద ఫ్యాక్ట్స్ సరిపోయింది. సర్కమ్స్టెన్సెస్ ఏముండాలి మనకి ఈఎస్ రావాలి. సో ఏఎన్సిఈఎస్ ఇక్కడ ఏముంది సిఎస్ డైరెక్ట్గా వచ్చింది కదా. సో ఈఎస్ రావాలి కానీ సిఎస్ డైరెక్ట్గా రాకూడదు కాబట్టి ఇక్కడ ఎర్రర్ ఉంది కాబట్టి ల్యూర్ కరెక్టే. ల్యూర్ అంటే మీనింగ్ ల్యూర్ అన్న మీనింగ్ ఏంటి మనకి అట్రాక్ట్. సో మనకి ఆన్సర్ ఏమైంది మనకి సర్కమ్స్టెన్సెస్ ఈఎస్ రావాలి కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 20 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. లెట్ us go for the next question. సో ఇక్కడ 21 to 25 ఉన్నాయి మనకి ఏంటి ఇక్కడ. సో రైట్ సో క్లోజ్ టెస్ట్ కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ చేద్దాం. ఓకే. Let us start with question number 21 first. Okay.
The central government's move to dash public Wi-Fi data service through small retail data offices can get many more people connected, just as long distance telephony was expanded through STD public call offices over 3 decades ago. So government's move to plus ఏ రావాలి మనకి V1 రావాలి, అది మీనింగ్ సరిపోదా. సో move to dash public Wi-Fi data service through small retail data offices. చూడప్పటికి ఆన్సర్ ఏం రావాలి. సో move to dash public Wi-Fi data, move to అచ్యూనా, మనకి అచ్యూన్ అంటే మీనింగ్ ఏంటి మనకి, రైట్. సో ఏం చెప్పొచ్చు అంటే, సో రైట్ దాని ఏమొచ్చంటే అకస్టోమ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, అకస్టోమ్. అచ్యూన్ మీనింగ్ మనకి అకస్టోమ్. అకస్టోమ్ వైఫై డేటా అంటామా, నో అకస్టోమ్ రాదు. ఇంకేమో మనకి డిజేబుల్ అంటామా, మన పాజిటివ్ సెన్సా నెగిటివ్ సెన్సా, పాజిటివ్ సెన్స్ కాబట్టి డిజేబుల్ రాదు. సో ఎనేబుల్, సో మనకి ఏమొస్తుంది మనకి ఎనేబుల్ వైఫై డేటా. ఇంకా మనకి ఏముంది కయోస్, మనకి కయోస్ అని మీనింగ్ ఏంటి మనకి డిస్టర్బెన్స్. కయోస్ అని మీనింగ్ మనకి డిస్టర్బెన్స్. సో డిస్టర్బెన్స్ అయితే రాదు కదా, కాబట్టి కయోస్ రాదు. ఇంకేమన్నా సెట్టింగ్ రాదు, సెటిలింగ్ రాదు. ఏమో మనకి ఓన్లీ ఎందుకంటే మనకి ఏం రావాలి, V1 రావాలి, కానీ మనకి V4 కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. మనకి ఎందుకంటే డిజేబుల్ మనకి ఏముంది, డిజేబుల్ V1, ఎనేబుల్ V1, కాకపోతే అక్కడ పాజిటివ్ సెన్స్ మాట్లాడుతున్నాం కాబట్టి మనకి ఏం రావాలి, ఎనేబుల్ రావాలి. టు మేక్ రైట్, సో టు మేక్ ఏబుల్ సమ్మన్, టు మేక్ సమ్మన్ ఏబుల్ టు డూ సంథింగ్, దాన్ని ఏమంటామంటే ఎనేబుల్ అంటే. కాబట్టి ఇక్కడ ఎనేబుల్ అనే వర్డ్ సూట్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి C. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 21 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ C. Let us go for the next question. Let us answer question number 22. Okay, so 22 మనకి ఏముందో చూద్దాం, రైట్. ఇది కదా మనకి, రైట్. ఓకే, small need change thus far, but the Prime Minister Wi-Fi Access Network Interface PM WANI scheme approved by the Union Cabinet aims to dash that divide. aims to dash that divide. మనకి ఏముంది 2 వచ్చిందా, 2 ప్లస్ ఏ రావాలి మనకి V1 రావాలి, మనకి ఏముంది డివైడ్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డివైడ్ కానీ గ్యాప్ కానీ వస్తే అక్కడ మీకు ఏమొస్తుంది అంటే బ్రిడ్జ్ వస్తుంది. సో గుర్తుపెట్టి మనకి న్యూమోనిక్. సో ఏంటి మన డివైడ్ కానీ గ్యాప్ కానీ వస్తే మనకి ఏం రావాలి, బ్రిడ్జ్. అంటే డైరెక్ట్గా అది చూడగానే డివైడ్ చూడగానే, లేదంటే బ్రిడ్జ్ చూడగానే, బ్రిడ్జ్ కానీ డివైడ్ కానీ అనగానే మీకు ఏమొస్తుంది అంటే అక్కడ మనకి, సో ఏమొస్తుంది మనకి, సారీ డివైడ్ కానీ గ్యాప్ కానీ చూడగానే మీకు ఏం రావాలి, అక్కడ బ్రిడ్జ్ అని రావాలి. సో ఆప్షన్ మీకు డైరెక్ట్గా ఏం వెతకాలి, బ్రిడ్జ్ అయితే ఎక్కడైతే ఉంటుందో అదే మీ ఆన్సర్. సో డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. సో మన లాజిక్ ఏంటి మనకి, ఎప్పుడైనా మీకు డివైడ్ కానీ లేదంటే గ్యాప్ కానీ ఇవి కానీ వస్తే మీకు అక్కడ ఏం రావాలి మనకి, బ్రిడ్జ్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ మనకి ఎక్కడ మనకి బ్రిడ్జ్, ఇది వైడేనా, నో బ్రిడ్జ్. సో ఆబ్వియస్ మనకి ఆన్సర్ ఏమైంది మనకి బ్రిడ్జ్. ఓకే, సబ్జెక్ట్ అంటే మీనింగ్ మనకి, రైట్. సో అబ్జార్బ్ యాక్చువల్లీ అబ్జార్బ్. ఓకే, అబ్జర్వ్ ఏమంటాం, సబ్జ్యూమ్ అంటాం. ఇది కాదు కదా, ఇంకేమో మనకి సర్ఫ్ అయితే కాదు కదా, ఇనిషియల్ అయితే కాదు కదా, ఏమొస్తుంది మనకి బ్రిడ్జ్ డివైడ్, బ్రిడ్జ్ గ్యాప్. సో బ్రిడ్జింగ్ గ్యాప్స్ అంటాము, బ్రిడ్జింగ్ డివైడ్స్ అంటాం. కాబట్టి మన ఆన్సర్ ఏమైంది మనకి డైరెక్ట్ స్ట్రైట్ అవే ఆ గ్యాప్ చూడగానే, అదే డివైడ్ అనే వర్డ్ చూడగానే మీ మైండ్లోకి ఏం స్ట్రైక్ కావాలి, సో బ్రిడ్జ్ అనే వర్డ్ స్ట్రైక్ కావాలి. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో బ్రిడ్జ్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 22 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ B. లెట్ us go for the next question. So let us answer question number 23. Okay, ఇది కదా, రైట్. So but also to education, telehealth and agriculture extension and bringing greater accountability to government by dash transparency and interactivity. By వచ్చిందా, బై మనకి ఏంటి ప్రిపోజిషన్, బై ప్రిపోజిషన్ కాబట్టి నెక్స్ట్ ఏం రావాలి మనకి V4. మనకి ఏం రావాలి, V4 రావాలి. ఆ V4 అనేది ఆ యాక్షన్ అనేది ఎవరిపైన జరగాలి, ట్రాన్స్పరెన్సీ పైన జరగాలి, ఇంటరాక్టివిటీ పైన జరగాలి. మన V4 రావాలి, అక్కడ ట్రాన్స్పరెన్సీ ఇంటరాక్టివిటీతో కూడా సరిపోవాలి, రైట్. మనం చూద్దాం మనకి V4 ఎక్కడ ఉన్నాయో. సో బై ప్రిసీడింగ్ అంటామా, సో ముందు రావాలా, నో. ప్రిసీడింగ్ అంటే కమ్ బిఫోర్, దాన్ని ప్రిసీడింగ్ అంటే. సో కాంప్లికేట్ చేయాలా, మనకి ఎలా మాట్లాడతాం మనం, సో టోన్ పాజిటివ్ కాబట్టి మన నెగిటివ్ వర్డ్స్ రావు. కాంప్లికేట్ చేయడం కాంప్లెక్స్ చేయడం, కాంప్లెక్స్ చేయాలా, నో. ఇంకేముంది షెడ్యూలింగ్ చేయాలా, నో. ఇంకేమో మనకి బూస్టింగ్, సో పాసిబిలిటీ ఉంది కదా. సో అకౌంటబిలిటీ రైట్, బూస్ట్ చేసి సరిపోయింది కదా. ఇంప్రూవింగ్, బూస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ఇంప్రూవింగ్. సో ట్రాన్స్పరెన్సీ మనం ఏం చేయాలి, ఇంప్రూవ్ చేయాలి. కాబట్టి మనకి ఏమొస్తుంది మనకి బూస్టింగ్. ఆబ్వియస్లీ మనకి రీప్రొడ్యూస్ చేస్తామా, నో. అక్కడ మనకి ట్రాన్స్పరెన్సీ కాబట్టి మనకి ఏం చేయాలి, సో బూస్ట్, ఇంప్రూవ్ చేయాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి బూస్టింగ్. సో ఇది కూడా ఈజీ క్వశ్చన్ కదా. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 23 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ D. లెట్ us go for the next question. సో 24. ఓకే, సో 24 ఎక్కడ మనకి ఇక్కడ ఉంది, రైట్.
3 years ago, when TRAI outlined the plan and initiated the first pilot of a public Wi-Fi system on the WANI architecture, it noted that a 10% rise in net dash led to a 1.4% increase in GDP. ఇక్కడ ఏముంది నెట్ వచ్చిందా కాబట్టి నేను నౌన్ రావాలి. సో చూద్దాం రైట్. సో నెట్ హెరాంగ్యూ అంటామా, హెరాంగ్యూ మీనింగ్ ఏమంటే లెంగ్తీ స్పీచ్, హెరాంగ్యూ మీనింగ్ ఏమంటే లెంగ్తీ స్పీచ్. ఇక్కడ స్పీచ్ గురించి మాట్లాడుతున్నామా? నో, స్పీచ్ గురించి కాదు. ఇక్కడ దేని గురించి మనకి వైఫై గురించి మాట్లాడుతున్నాం. సో దాని యొక్క దేని గురించి ఎఫెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో పెనిట్రేషన్ పాసిబిలిటీ ఉందా? సో నెట్ పెనిట్రేషన్ పాసిబిలిటీ. నెట్ గిల్డ్ అంటామా? నో. నెట్ గ్రూప్ అంటామా? నో. నెట్ షో ఆఫ్ అంటామా? నో. నెట్ పెనిట్రేషన్ లెడ్ టు ఏ 1.4 increase in the GDP. Public Wi-Fi, however, suffered neglect because it was seen as a competitor to data services sold by. సో మొత్తానికైతే ఏం సరిపోతుంది మనకి పెనిట్రేషన్. ఈ కంటెక్స్ట్లో మనకి నౌన్ రావాలి. ఆ నౌన్ కూడా మనకి సో నెట్ హెరాంగ్యూ స్పీచ్ అని చెప్పలేము, నెట్ గ్రూప్ అని చెప్పలేము, నెట్ షో ఆఫ్ అని చెప్పలేము, నెట్ గిల్డ్ అని చెప్పలేము. సో మనకి ఏమొస్తుంది మనకి గిల్డ్ కూడా గ్రూపే. సో ఇక్కడ గ్రూప్ ఉందా, గ్రూప్ మనం ఏమంటామంటే ఎడిటర్స్ గిల్డ్ అంటాం కదా. ఎడిటర్స్ గిల్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఎడిటర్స్ అంతా కలిపి గ్రూప్గా ఫామ్ అయితే ఏమంటాం? ఎడిటర్స్ గిల్డ్ అంటాం. గ్రూప్ నెట్ గ్రూప్ అంటామా? నెట్ గ్రూప్ అని చెప్పలేము కాబట్టి గిల్డ్ అని లేము, గ్రూప్ అని లేము, హెరాంగ్యూ అని లేము, షో ఆఫ్ అని చెప్పి అన్ని నెట్తో ఏది కూడా సూట్ అవుతుంది, ఓన్లీ పెనిట్రేషన్ మాత్రమే సూట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ అయిపోతుంది మనకి బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ సో 20 పెనిట్రేషన్ మీనింగ్ మనకి పెనిట్రేషన్ అంటే రైట్. సో స్ప్రెడింగ్ కస్టమర్, ఇక్కడ ఈ సెల్స్ మనకి ఏం స్ప్రెడ్ అవుతుంది మనకి కస్టమర్ బేస్. కస్టమర్ బేస్ అనేది మనం స్ప్రెడ్ అవ్వడం ఏమంటామంటే సో పెనిట్రేషన్ ఉంటాం కాబట్టి మనకి క్లియర్గా సో కంటెక్స్ట్లో సరిపోతుందా. కాబట్టి మనకి ఫర్ క్వశ్చన్ నెంబర్ 24 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. లెట్ us go for the next question. Let us answer question number 25. ఓకే, ఇప్పుడు కేనా చూడండి. Seen as a competitor to data services sold by mobile telecom firms rather than as the dash. ఇప్పుడు ఏముంది కాంపిటీటర్. మీకు రాదర్ దాన్ వచ్చిందా? రాదర్ దాన్ వచ్చింది, ఇక్కడ ఏముంది కాంపిటీటర్. సో కాంపిటీటర్కి మీకు ఎప్పుడు వచ్చింది అనుకోండి కాంపిటీటర్ రాదర్ దాన్ వచ్చింది అనుకోండి, దీనికి ఆపోజిట్ రావాలి. కాంపిటీటర్కి ఆపోజిట్ మనకి ఏంటి కాంప్లిమెంటరీ. కాబట్టి పిఎల్ఐ రాకూడదు, పిఎల్ఈ రావాలి, గుర్తుపెట్టుకోండి రైట్. సో కాంపిటీటర్ రాదర్ దాన్ కాంప్లిమెంటరీ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడం. సో కాంప్లిమెంటింగ్ రాదు, ఓకేనా. సో కాంప్లిమెంటరీ పిఎల్ఐ వచ్చింది. మీకు 2 వర్డ్స్ ఉంటాయి అవేంటి మనకి కాంప్లిమెంట్, ఓకేనా. కాంప్లిమెంటరీ, కాంప్లిమెంట్ ఇది పిఎల్ఐ, ఇది పిఎల్ఈ. కాంప్లిమెంట్ పిఎల్ఐ మీనింగ్ ప్రైజ్, పొగడ్డాన్ని ఏమంటాం మనం కాంప్లిమెంట్ అంటే పిఎల్ఐ. కాంప్లిమెంట్ మీనింగ్ మన ఇక్కడ రైట్. సో టోటల్ అని చెప్పొచ్చు కాంప్లిమెంట్ అంటే, ఓకే. లేదంటే ఇంకేం చెప్పొచ్చు మనకి రైట్. సో సపోర్ట్ అని చెప్పొచ్చు, ఓకే. ఇంకేం చెప్పొచ్చు మనకి సబ్స్టిట్యూట్ అని చెప్పొచ్చు, సబ్స్టిట్యూట్. చాలా మీనింగ్స్ ఉన్నాయి కాబట్టి ఏమన్నా కాంప్లిమెంట్ పిఎల్ఐ వస్తే మనకి మీనింగ్ ప్రైజ్, పిఎల్ఈ మీనింగ్ మనకి కాంప్లిమెంట్. ఎలా అంటే సపోజ్ మనం ఉన్నాం రైట్. సో ఇలా అనుకున్నాం రైట్. సో రైస్ తీసుకున్నాం, రైస్కి కాంప్లిమెంట్గా ఏం తీసుకోవచ్చు మనం కర్రీ. రైస్ అండ్ కర్రీ ఒక పార్ట్, ఒక హోల్ పార్ట్ అవుతుంది, దాన్ని ఏమంటామంటే కాంప్లిమెంట్ అంటాం. అంటే అక్కడ మనకి కాంపిటీషన్ ఉందా? నో. సపోర్టింగ్ ఉంది అంటే రైస్ అంటే అండ్ కర్రీ సపోర్టింగ్ ఐడియాస్, అంతేగాని అక్కడ కాంపిటీషన్ లేదు. కాబట్టి మీకు ఎప్పుడైనా సరే ఇలా కాంపిటీషన్ వచ్చి రాదర్ దాన్ వచ్చిందంటే మీకు ఏమి రావాలి అంటే రెండు సపోర్ట్ చేసుకోవాలి కానీ రెండు అపోజ్ చేసుకోకూడదు. దట్ ఇస్ వాట్ కాంప్లిమెంటరీ మీన్స్. సో మనకి ఏం రావాలి మనకి కాంప్లిమెంట్. ఇక్కడ మనకి వచ్చింది పిఎల్ఈ వచ్చింది కదా. సో పిఎల్ఈ రావాలి, కాంప్లిమెంటరీ సరిపోయి. ఇక్కడ మనకి ఏముంది పిఎల్ఐ రాకూడదు అంటే ఏమైపోతుంది మనకి ప్రైజ్ అయిపోతుంది. ఇక్కడ ప్రైజ్ అని రాకూడదు, సపోర్ట్ చేసుకుంటూనే రావాలి. కాబట్టి కాంప్లిమెంటింగ్ రాకూడదు, పిఎల్ఐ రాకూడదు, ఏం రావాలి పిఎల్ఈ రావాలి. సో ఫోమెంటింగ్, మన ఫోమెంటింగ్ కూడా రాదు కదా. మనకి పెర్సియడ్ అన్న ఫోమెంట్ అన్న రెండు సేమే కాబట్టి రెండు రావు. మనకి ఏమొస్తుంది మనకి కాంప్లిమెంటరీ. సో రాదర్ దాన్ యాజ్ ద కాంప్లిమెంటరీ టెక్నాలజీ కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి కాంప్లిమెంటరీ టెక్నాలజీ ఇట్ ఈస్. కాబట్టి సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్ కాంప్లిమెంటరీ. సో మీకు డైరెక్ట్గా చేయొచ్చు, మీకు ఇది కనిపించింది కాంపిటీటర్ రాదర్ దాన్ కాంప్లిమెంటరీ డైరెక్ట్గా మీకు తెలిస్తే చేయొచ్చు, లేదన్నా మనకి ఎలిమినేషన్లో కూడా చేయొచ్చు కదా. మనకి చూడండి ఎలిమినేషన్ ఎలా చేస్తాం అక్కడ కాంప్లిమెంటరీ ప్రైజింగ్ టెక్నాలజీ అంటామా? నో. ఇక్కడ ప్రైజ్ పిఎల్ఐ ప్రైజ్ కదా, ప్రైజింగ్ టెక్నాలజీ ఉండదు, పెర్సుయేడింగ్ టెక్నాలజీ ఉండదు, సో రైట్ ఫోమెంటింగ్ టెక్నాలజీ ఉండదు. ఏముంటుంది మనకి ఓన్లీ కాంప్లిమెంటరీ టెక్నాలజీ మాత్రం మనం చెప్పొచ్చు కానీ రిమైనింగ్ దేంతో కూడా మనకి టెక్నాలజీ అనే నౌన్ అనేది సో నాట్ గోయింగ్ వెల్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 25 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. లెట్ us go for the next question. Right, let us answer next question. Okay, ఇక్కడ మనకి ఏమన్నా వచ్చాం మనకి సో 26 రైట్. మనకి 26 మనకి ఏమన్నా మనకి స్పాటింగ్ ఎర్రర్స్. సో డైరెక్ట్గా చేద్దామా రైట్. సో ఐ డోంట్ లైక్ సచ్ నాస్టీ థింగ్స్ నార్ హీ డస్. ఇక మనకి ఈ క్వశ్చన్ మనకి దేని బేస్ ఉన్నాయి మనకి సో ఎడిషన్స్ టు రిమార్క్స్. రైట్ లేదంటే ఇక్కడ రాస్తాం చూడండి. ఈ క్వశ్చన్ మనకి దేని బేస్ ఉంది మనకి ఇక్కడ ఎడిషన్స్ టు రిమార్క్. ఓకే
ఎడిషన్స్ టు రిమార్క్. ఎడిషన్స్ టు రిమార్క్స్ కాబట్టి చిన్న కాన్సెప్ట్ చెప్తాను. కాన్సెప్ట్ తెలియకుండా మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయలేం కాబట్టి సో ఎడిషన్స్ టు రిమార్క్ కాన్సెప్ట్ ఒక 5 minutes చెప్తాను, వినండి. తర్వాత ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఓకేనా? ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి. రైట్, సపోజ్ ఎలా ఉందనుకోండి, రాజ్. ఓకే, రాజ్ లైక్స్ క్రికెట్. ఓకే, రాజ్ లైక్స్ క్రికెట్. ఇదొక మనకి ఏంటి స్టేట్మెంట్ లేదంటే రిమార్క్ అని చెప్పొచ్చు. ఇది మనకేంటి ఒక రిమార్క్ లేదంటే ఒక స్టేట్మెంట్. సో రిమార్క్ ఆర్ స్టేట్మెంట్, దీనికి మనం ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ఆ ఎడిషన్ ఏం కావచ్చు? పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. అంటే రాజ్ లైక్స్ క్రికెట్ అంటే రాజ్కి క్రికెట్ అంటే ఇష్టం. ఓకేనా? అప్పుడు రాజ్కి ఇష్టం, నాకు కూడా ఇష్టం అన్నాం అనుకోండి. అప్పుడు ఏం చెప్పాలంటే సో డూ ఐ అంటామా, ఐ డూ అంటామా? సో డూ ఐ అని చెప్పాలి. ఏం చెప్పాలి? సో డూ ఐ. సో ఐ డూ అని చెప్పకూడదు. ఎందుకనేది దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే వినండి. సో నాకు ఎక్కడండి రాజ్ లైక్స్ క్రికెట్. సో రాజ్కి క్రికెట్ అంటే ఇష్టం, నాకు కూడా ఇష్టం అని చెప్పాలని మనం ఏం చేస్తామంటే సో డూ ఐ అంటాము, సో ఐ డూ అని చెప్పాము. ఓకేనా? నెక్స్ట్ వన్. సో ఇదేంటి మనకి పాజిటివ్. అలా కాకుండా రాజ్కి క్రికెట్ అంటే ఇష్టం కానీ నాకు ఇష్టం లేదని చెప్పాలనుకోండి. ఇప్పుడు ఇదేమంటే దాన్ని ఏమంటామంటే బట్ ఐ డోంట్. ఏం చెప్తామంట? బట్ ఐ డోంట్ అంట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో నాకు కూడా ఇష్టం అన్నప్పుడు ఏం చేశాను? ఇక్కడ సో డూ ఐ అంటే ఇన్వర్స్ని యూజ్ చేశాను. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. కానీ బట్ ఐ డోంట్ అన్నప్పుడు ఫస్ట్ మనకి సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఈ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి సో డూ ఐ అన్నప్పుడు మనకి ఏంటి ఇన్వర్షన్ వచ్చింది. సో బట్ ఐ డోంట్ అన్నప్పుడు ఇన్వర్షన్ రాదు. అది అబ్జర్వ్ చేయండి. ఎందుకనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి లాస్ట్లో చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది ఫస్ట్ ఐడియా కదా. ఇప్పుడు ఇంకో ఐడియా చెప్తాను. రైట్, సో రాజ్ డజంట్ లైక్ క్రికెట్. రాజ్ డజంట్ లైక్ క్రికెట్. సో ఇంతకుముందు మనకేంటి రాజ్ లైక్స్ క్రికెట్ పాజిటివ్. ఇష్టం మనకేంటి రాజ్ డజంట్ లైక్ క్రికెట్. రాజ్కి క్రికెట్ అంటే ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు అని చెప్పాలనుకున్నప్పుడు ఏమంటామంటే నెయిదర్ లేదంటే నార్. నెయిదర్ ఆర్ నార్. డూ ఐ అని చెప్పాలి, ఐ డూ అని చెప్పకూడదు. సి ఇక్కడ ఎలా అయితే మనం డూ ఐ యూజ్ చేసాము, ఇక్కడ కూడా అలాగే మనకి ఏం రావాలి? డూ ఐ రావాలి, ఐ డూ రాకూడదు. అలా కాకుండా రాజ్ డజంట్ లైక్ క్రికెట్. రాజ్కి క్రికెట్ అంటే ఇష్టం లేదు కానీ నాకు ఇష్టం అని చెప్పాలనుకోండి. అప్పుడు ఏమంటామంటే బట్ ఐ డూ. బట్ ఐ డూ. ఇక్కడ మనకి ఇన్వర్షన్ రాలేదు. అబ్జర్వ్ చేశారా? మనకి నెయిదర్ నార్ వచ్చినప్పుడు మాత్రం మనకి ఏమొచ్చింది? ఇన్వర్షన్ వచ్చింది. బట్ వచ్చినప్పటికి ఏం రావాలి? ఇన్వర్షన్ రాలేదు. అంటే ఈ వీటిని ఏమంటామంటే అడిషన్స్ టు రిమార్క్స్ అంటారు. జాగ్రత్తగా అబ్జర్వ్కి సో ఇవన్నీ ఎలా గుర్తుపెట్టి ఎగ్జామినేషన్ ఇవన్నీ మనకి గుర్తుండవు కదా. ఎగ్జామినేషన్ మనం ఏం చేయాలంటే సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వాలి. ఆ ట్రిక్ ఏంటంటే చెప్తాను చూడండి. రైట్, మనకి రాజ్ లైక్స్ క్రికెట్ అంటే పాజిటివ్ నెగిటివ్? పాజిటివ్. రాజ్ లైక్స్ క్రికెట్ అంటే పాజిటివ్ కదా. ఇది పాజిటివే. సో డూ అయినప్పుడు మనకంటే ఇది కూడా పాజిటివ్ నెగిటివా? ఇది పాజిటివ్. అర్థమైందా? సో వాడికి ఇష్టం, నాకు కూడా ఇష్టం, రెండు పాజిటివే. చూడండి, వాడికి ఇష్టం బట్ ఐ డోంట్ అన్నప్పుడు ఏంటి? నెగిటివ్. ఏంది? సో డూ అని మనకంటే పాజిటివ్. అంటే ఇక్కడ పాజిటివ్ ఇక్కడ పాజిటివ్ వస్తే మనకి ఏమొచ్చింది? ఇన్వర్షన్ వచ్చింది. ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ వస్తే మనకి ఏం రాలేదు? ఇన్వర్షన్ రాలేదు. అబ్జర్వ్ చేయండి. రైట్, ఇక్కడ చూడండి రాజ్ డజంట్ లైక్ క్రికెట్. నెగిటివా పాజిటివా? నెగిటివ్. ఇక్కడ మనకి ఏమొచ్చింది? నెయిదర్ డూ ఐ అన్నప్పుడు మనకి ఇది కూడా ఏంటి? మనకి నెగిటివే. అంటే ఇది కూడా మనకి ఏంటి? నెగిటివ్. వాడికి కూడా ఇష్టం లేదు కాబట్టి నెగిటివ్ వచ్చినప్పటికి ఏమొచ్చింది? ఇన్వర్షన్ వచ్చింది. రైట్, కానీ ఇక్కడ ఉంది సో ఇది నెగిటివ్ కానీ బట్ ఐ డూ అని మనకి ఇది పాజిటివ్. కానీ నెగిటివ్ పాజిటివ్ అయితే మనకి ఏం రాదు? ఇన్వర్షన్ రాలేదు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే సి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ వస్తే మనకి ఏమొస్తుందంటే ఇన్వర్షన్ వస్తుంది. ఏమొస్తుంది మనకి? ఇన్వర్షన్. అలా కాకుండా పాజిటివ్ నెగిటివ్ కానీ నెగిటివ్ పాజిటివ్ కానీ వచ్చిందనుకోండి, నో ఇన్వర్షన్. ఈ లాజిక్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇదంతా గుర్తుండకపోయినా కానీ జస్ట్ ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా మీకు ఏమొస్తుంది? ఇన్వర్షన్ వస్తుంది. సో పాజిటివ్ నెగిటివ్ అయినా నెగిటివ్ పాజిటివ్ అయినా మీకు ఏం రాదు? ఇన్వర్షన్ రాదు. సో ఆ లాజిక్ కానీ మీకు గుర్తుంటే సో డైరెక్ట్గా మనం ఇది ఆన్సర్ చేసేయచ్చు. రైట్, దీన్ని ఏమంటామంటే మనం ఈ కాన్సెప్ట్ని ఏమంటాం మనం? ఎడిషన్స్ టు రిమార్క్స్ అంటాం. రైట్, ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం. రైట్, ఐ డోంట్ లైక్ సచ్ నాస్టీ థింగ్స్ అన్నప్పుడు ఏంది? ఐ డోంట్ లైక్ అంటే మనకి పాజిటివ్ నెగిటివా? నెగిటివ్. ఇది నెగిటివ్. ఇక్కడ నార్ కూడా మనకి ఏంటి? నెగిటివ్ పాజిటివా? నెగిటివ్. అంటే ఇది కూడా నెగిటివే ఇది కూడా నెగిటివే. నెగిటివ్ వచ్చినప్పటికి ఏం రావాలి? నెగిటివ్ వచ్చినప్పుడు ఇన్వర్షన్ రావాలి. ఇక్కడ ఏమొచ్చింది? హీ డస్ వచ్చింది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వచ్చింది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వస్తే ఇన్వర్షన్ కాదు కదా. ఇన్వర్షన్ అంటే మీనింగ్ ఏంటి? సో ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రావాలి, తర్వాత సబ్జెక్ట్ రావాలి. అంటే ఇక్కడ హీ డస్ రాకూడదు. నార్ డస్ హీ. ఇక్కడ ఏం రావాలి? నార్ డస్ హీ. ఇది ఎర్రర్. సో ఇది మీకు అర్థం కావాలంటే ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి. ఓకేనా? సో దీన్ని ఏమంటాం మనం? ఎడిషన్స్ టు రిమార్క్స్ కాన్సెప్ట్ అంటాం. కాబట్టి స్ట్రైట్గా మనకి ఏం రావాలంటే సో ఐ డోంట్ లైక్ సచ్ నాస్టీ థింగ్స్ నార్ డస్ హీ అని రావాలి. సో మనకి ఎర్రర్ ఏ పార్ట్లో ఉంది? మనకి పార్ట్ డీలో ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? మనకి డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 26 I think, right? So for question number 26 our answer is what? Option D. Let us go for the next question.
Let us answer question number 27. Okay, so under no circumstances we can help you in this illegal work, said the manager. ఇక్కడ కూడా మనకి కాన్సెప్ట్ ఏంటంటే మనకి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హార్డ్లీ కానీ, ఓకేనా, స్కేర్స్లీ కానీ, ఓకేనా, సో బేర్లీ కానీ, ఓకే, సో నాట్ ఓన్లీ కానీ, ఓకే, ఇంకా మనకి ఏముంది, అండర్ నో సర్కమ్స్టాన్సెస్, అండర్ నో సర్కమ్స్టాన్సెస్. వీటిని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం రిటారిక్ ఎఫెక్ట్ కోసం. దేనికోసం మనం రిటారిక్ ఎఫెక్ట్ కోసం యూజ్ చేసినప్పుడు మనకి ఏం రావాలంటే మనకి ఇన్వర్షన్ రావాలి. ఏం రావాలి మనకి? ఇన్వర్షన్. గుర్తుపెట్టుకోండి. అంటే మనకి నాట్ ఓన్లీ కానీ, హార్డ్లీ కానీ, స్కేర్స్లీ కానీ, బేర్లీ కానీ, అండర్ నో సర్కమ్స్టెన్సెస్ కానీ బిగినింగ్లో యూజ్ చేసినప్పుడు, సెంటెన్స్ బిగినింగ్లో యూజ్ చేసినప్పుడు, రిటారిక్ ఎఫెక్ట్ కోసం యూజ్ చేసినప్పుడు అక్కడ మనకి ఏం రావాలి? ఇన్వర్షన్. మనకి నార్మల్గా ఏం రావాలి? ఇన్వర్షన్ అంటే ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ వచ్చి తర్వాత ఏం రావాలి? మనకి సబ్జెక్ట్ రావాలి. హెల్పింగ్ వెర్బ్ వస్తే మనకి సబ్జెక్ట్ వస్తే దాన్ని ఏమంటామంటే ఇన్వర్షన్ అంటాం. రైట్? ఇక్కడ ఏమొచ్చింది? అండర్ నో సర్కమ్స్టెన్సెస్. సో రిటారిక్ ఎఫెక్ట్ వచ్చింది కాబట్టి ఏమొచ్చింది? వీ క్యాన్ వచ్చింది, అంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ వచ్చింది. కానీ మనకి ఏం రావాలి? ఇన్వర్షన్. మీనింగ్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ రావాలి. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ రావాలి కాబట్టి ఇక్కడ వీ కెన్ రాకూడదు. ఏం రావాలి? కెన్ వీ రావాలి. సో కెన్ వీ రావాలి కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? మనకి పార్ట్ బీలో ఎర్రర్. సో పార్ట్ బీలో ఎర్రర్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? మనకి బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 27 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. లెట్ us go for the next question. Right, let us answer question number 28. Okay, so now see, so not only we lost what we had on our disposal but we also lost our patience. ఇప్పుడు ఇంతకు ముందు క్వశ్చన్లో మనం చెప్పుకున్నాం కదా. సో నాట్ ఓన్లీ వచ్చిందా? నాట్ ఓన్లీ ఇక్కడ ఎలా యూజ్ చేసాం మనం? రిటారిక్ ఎఫెక్ట్లో యూజ్ చేసాం బిగినింగ్లో. సో యూజ్ చేసే మనకి ఏం రావాలి? అక్కడ ఇన్వర్షన్ రావాలి. ఏం రావాలి మనకి? ఇన్వర్షన్. మనకి ఏం రావాలి? ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ రావాలి, తర్వాత ఏం రావాలి? మనకి సబ్జెక్ట్ రావాలి. ఓకేనా? కాబట్టి ఏం రావాలి? వీ లాస్ట్ రాకూడదు. ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ రావాలి కదా. మనకి హెల్పింగ్ వెర్బ్ రావాలి కదా. హెల్పింగ్ వెర్బ్ ఉందా? లేదు. కానీ ఇన్బిల్డ్గా హెల్పింగ్ వెర్బ్ ఉన్నట్టే. ఎందుకు? లాస్ట్ ఉంది కదా. లాస్ట్ మనకి ఏంటి? V2 కదా. లాస్ట్ మనకి ఏంటి? V2. మీరు ఏ V2 ఎలా రాసుకోవచ్చు అంటే డిడ్ ప్లస్ V1 రాసుకోవచ్చు. సో మీరు ఎనీ V1 ఏదైనా సరే మీరు ఏం రాసుకోవచ్చు అంటే డూ ప్లస్ V1 రాసుకోవచ్చు. ఎనీ V1 ఏ V1లో ఉన్న ఫామ్ అయినా సరే ఏం రాసుకోవచ్చు అంటే డూ ప్లస్ V1 రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకో. రైట్? అదేవిధంగా ఏదైనా సరే మనకి V1 ప్లస్ IES ఉందనుకోండి, దీన్ని ఏమైనా రాసుకోవచ్చు అంటే డస్ ప్లస్ V1 అని రాసుకోవచ్చు. ఓకే, V1 ఏమైనా రాసుకోవచ్చు, డూ ప్లస్ V1 రాసుకోవచ్చు. V1 ప్లస్ IES ఏమైనా రాసుకోవచ్చు మనం, డస్ ప్లస్ V1 అని రాసుకోవచ్చు. V2 ఎనీ V2 మనం ఏం రాసుకోవచ్చు అంటే డిడ్ ప్లస్ V1 అని రాసుకోవచ్చు. ఓకే, V1 ఏం రాసుకోవచ్చు? డూ ప్లస్ V1 ప్లస్ IES ఏం రాసుకోవచ్చు మనం? డస్ ప్లస్ V1 అని రాసుకోవచ్చు. V2 ఏం రాసుకోవచ్చు మనం? డిడ్ ప్లస్ V1 రాసుకోవచ్చు. కాబట్టి మనకి ఏముంది? సో లాస్ట్ V2 కదా, దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? వీ డిడ్ ఏం రాసుకోవచ్చు? లాస్ట్ కదా, నౌన్ అయిపోతుంది. రైట్? వీ డిడ్ లూజ్, LOSE, ఎందుకంటే LOSS నౌన్ అయిపోతుంది. రైట్? గుర్తుపెట్టుకుని. రైట్? మనకి ఉన్నాయి కదా, LOSS, LOSE, LOOSE. LOSS ఏమైతే మనకి నౌన్, నష్టం. LOSE వర్బ్, LOOSE యాడ్జెక్టివ్. కాబట్టి ఏం రావాలి? వెర్బ్ రావాలి. కాబట్టి వీ డిడ్ లూజ్. ఇప్పుడు ఏమైంది? మనకి సబ్జెక్ట్ వచ్చింది, హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, మెయిన్ వెర్బ్ వచ్చింది. రైట్? కానీ మనకి ఇన్వర్షన్ రావాలి కదా. ఇన్వర్షన్ రావాలని మనం ఏం చేయాలి? ఈ రెండింటిని ఇంటర్చేంజ్. అప్పుడు ఏమైంది? డిడ్ వీ లూజ్. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలంటే నాట్ ఓన్లీ డిడ్ వీ లూజ్ వాట్ వీ హ్యాడ్ అని రావాలి. అంటే నాట్ ఓన్లీ డిడ్ వీ లూజ్, కాబట్టి ఈ ప్లేస్లో వీ లాస్ట్ కాకుండా మనకి ఏం రావాలంటే డిడ్ వీ లూజ్ రావాలి. కాబట్టి ఇక్కడ మనకి పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? మనకి ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 28 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer question number 29. Okay, so the thunderhead was drifting eastward trailing rain who didn't quite reach the thirsty ground. మనకి ఇది కొంచెం పొయిటిక్గా ఉంది, బట్ స్టిల్ మనం ఆన్సర్ చేయొచ్చు. ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటే మనకి సింపుల్ లాజిక్. అప్పుడు హూ వచ్చింది. మనకి హూ మనకి ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్. నార్మల్గా హూ రిలేటివ్ ప్రొనౌన్ ఎవరితో యూజ్ చేస్తాం మనం? హ్యూమన్స్కి యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ హ్యూమన్ ఉన్నారా? రెయిన్ అంటే మనకి ఏంటి? హ్యూమన్ కాదు కదా. సో ఏం యూజ్ చేయాలి మనం? విచ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ ఏం రాకూడదు, సారీ రెయిన్ ఉంది కాబట్టి ఏం యూజ్ చేయకూడదు? హూ రాకూడదు. నార్మల్గా హూ ఎవరితో యూజ్ చేస్తాం మనం? సో హ్యూమన్స్తో యూజ్ చేస్తాం. మనకి ఏం రావాలి? అక్కడ రెయిన్ కాబట్టి, సో రెయిన్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి మనకి? సో రెయిన్ కాబట్టి మనకి ఏం రావాలి? అక్కడ విచ్ రావాలి. సో హూ కాకుండా ఏం రావాలి మనకి? విచ్. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ట్రైలింగ్ రెయిన్ విచ్ డిడెంట్ క్వైట్ రీచ్ ద థర్స్టీ గ్రౌండ్. మనకి ఎర్ర ఎక్కడ ఉంది ఇక్కడ? సో పార్ట్ సిలో ఎర్ర ఉంది కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? మనకి సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 29 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. లెట్ us go for the next question. So let us answer question number 30. Okay, మనకి ఏమొచ్చు అక్కడ? ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ అడిక్టెడ్ టు డ్రింకింగ్ అండ్ సో ఈజ్ టామ్. ఓకే, మనకి ఏమొచ్చు మనకి ఇక్కడ? ఇది మనకి ఏంటి? ఎడిషన్స్ టు రిమార్క్స్. ఈ కాన్సెప్ట్ మనకి ఏంటి? ఎడిషన్స్ టు రిమార్క్స్ కాన్సెప్ట్.
ఓకే. సో ఎవ్రీ మెంబర్ కాబట్టి సింగులర్ కాబట్టి వచ్చిందా, సో సింగులర్ వచ్చింది. ఈజ్ అడిక్టెడ్ తర్వాత ఏం రావాలి మనకి 2 రావాలి, 2 + ఏం రావాలి V4 రావాలి, గుర్తుపెట్టుకోండి. సో ఎడిక్టెడ్ తర్వాత వచ్చింది ఎడిక్టెడ్ 2కి ఏం రావాలి మనకి V4 రావాలి, రైట్. సో ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ అడిక్టెడ్ టు డ్రింకింగ్. సో మనకి పాజిటివ్ నెగిటివ్, సో ఎడిక్టెడ్ మనకి ఎక్కడ కూడా నెగిటివ్ లేదు కాబట్టి ఇది పాజిటివ్. సింగిల్ అండ్ సో ఈజ్ టామ్, ఇది కూడా మనకి ఏంటి పాజిటివే. మనకి వీడు కూడా ఎడిక్ట్ అయిపోయాడు, ఇక్కడ పాజిటివ్ అంటే ఐడియా కాదు, సెంటెన్స్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకున్నాడు. ఇక్కడ మనకి సో డ్రింకింగ్ అలవాటు పడిపోవడం అనేది పాజిటివ్ కాదు. అంటే ఇక్కడ పాజిటివ్ అంటానంటే ఏంటి పాజిటివ్, ఇక్కడ గ్రామటికల్గా సెంటెన్స్ పాజిటివ్ అని, అంతేగాని మీనింగ్ పాజిటివ్ కాదు, ఓకేనా. సో డోంట్ కన్ఫ్యూజ్, ఇక్కడ మీనింగ్ పాజిటివ్ అని కాదు నా ఉద్దేశం, రైట్. నా ఉద్దేశం ఏంటంటే మనకి మీనింగ్ కాదు, సో గ్రామటికల్ స్ట్రక్చర్ అనేది పాజిటివ్. ఎందుకంటే ఎక్కడ కూడా మనకి నాట్ లేదు కాబట్టి ఈ సెంటెన్స్ పాజిటివ్ అంటున్నాను, అంతేగాని ఈ యాక్షన్ పాజిటివ్ అని చెప్పట్లేదు, ఓకేనా. మనకి ఇది కూడా యాక్షన్ పాజిటివ్, ఇది కూడా మనకి సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్. ఇక్కడ మనకి గ్రామటికల్ స్ట్రక్చర్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ వస్తే మనకి ఏం రావాలి, ఇన్వర్షన్ రావాలి. సో పాజిటివ్ మనకి ఏం రావాలి, ఇన్వర్షన్ రావాలి మనకి ఏం అక్కడ. సో ఈజ్ టామా, సో టామ్ ఈజా, సో ఈజ్ టామీ, ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ రావాలి, తర్వాత మెయిన్ వెర్బ్ రావాలి, వచ్చిందా లేదా, కాబట్టి సరిగ్గానే ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి నో ఎర్రర్. కాబట్టి ఫర్ క్వశ్చన్ నెంబర్ 30 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఈ.